ఈ వారం మన గెస్ట్ 1996 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్. రేవంత్ రెడ్డి గారు 1996 డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు నక్సల్స్ మూవ్మెంట్ చాలా తీవ్ర స్థాయిలో ఉంది. నక్సల్స్ ఎక్కడున్నారో ఆ ప్రాంతం వెళ్ళి ఎక్కువ కాలం అడవిలో ఉండి కూంబింగ్ చేయడం అనేది ఆయన స్టైల్. అప్పట్లో పోలీసు ఉద్యోగం అంటేనే చాలా మంది కుటుంబాలు వద్దురా బాబు అనేవారు. అంటే అప్పుడు ప్లేన్ ఏరియాలో నక్సలిజం ఉంది, ఫారెస్ట్ ఏరియాలో నక్సలిజం ఉంది. టఫ్ అనిపించిన చెప్పండి. కౌశెట్టి వే అని చెప్పేసి 2003లో జరిగిందండి. ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతుంటే వర్షం స్టార్ట్ అయింది. కంటిన్యూగా ఒక 24 hours వర్షంలో కలుస్తూనే ఉన్నాం. మళ్ళీ మేము యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం పోవాలని వెళ్తున్న క్రమంలో ఒక గుట్టపైకి ఒక వ్యక్తి నడిచినట్టు మనకు ఫుట్ ప్రింట్స్ అట్లా ఉన్నాయి. అంత సైలెన్స్ అయిపోయింది. నేనైతే ఈలోపు మా వాడు చిన్న స్టెప్ కాడ స్లిప్ అయ్యి తప్పని సౌండ్ వచ్చింది. సౌండ్ వచ్చేవారు అట్టింటి ఫైరింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇది కాకుండా మీరు చిక్కుకొని ఇంకా అయిపోయిందా పరిస్థితి అని బయటకు వచ్చి ఉన్నాయా? అంటే మామూలుగా ల్యాండ్ మైన్ తీసే టైంలో ఒకసారి 2 times మేము బయటకు వచ్చిన తర్వాత అసలు కొద్దిసేపు మేము ప్యానిక్ అయిపోయాం. ఫస్ట్ దాన్ని తీసుకుంటుంది దాదాపు ఒక 40 minutes 45 minutes పట్టి అంత ప్రికాషన్తో తీసినాం. అంటే చుట్టూ పబ్లిక్ అంతా ఒక టెన్షన్ వాతావరణం అనమాట. అంటే ఏమవుతుంది ఏం జరుగుతుంది అనేది. సెకండ్ తీసినాం. తాడుకు వచ్చే వరకు మేము కొంచెం క్యాజువల్ అయిపోయినాం. ఒక 20 or 30 hours అంత చెట్ల కాడ ఉండి మెల్ల తాడు పెట్టి లాగామంటే. సార్ మీ సర్వీస్ మొత్తం మీద చాలా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైల్ కనిపిస్తుంటాయి. కొన్ని మెమరబుల్ ఉంటాయి మీకు. ఆ మెమరబుల్ చెప్పండి సార్. మేము ఫస్ట్లో ఉన్నప్పుడు ఆ సిపి గ్రూప్లో అప్పుడు గ్రూప్ సమావేశం అవుతుందని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే అది ఎటువంటి ఫారెస్ట్ అంటే అప్ అండ్ డౌన్ అవుతుంది కంప్లీట్గా. అంటే ఒక 10 years 50 years కింది పోతా అంటే మళ్ళీ పైకి వస్తాను గుట్టల టైప్. మేము ఆమెను చూసుకుంటూ పోతున్నాం. అక్కడి నుంచి వాళ్ళు చేసి ఫైర్ ఫస్ట్ ఫైర్ కొంతమంది పారిపోతున్నది. అంటే అందులో ఒక 14 years అబ్బాయి యూనిఫామ్ ఉంటుంది కానీ వెపన్ ఉంటుంది. అసలు ఏం చేయాలో కొద్దిసేపు అర్థం కాలేదు. 14 years అబ్బాయి అంటే గత వణుకుతున్నది సిచ్యువేషన్. కోవర్ట్ని సపోర్ట్ చేయడం తప్పు కదండి. అంటే యుద్ధంలో ఏంటంటే ఇన్ఫర్మేషన్ తీసుకోవడం అనేది తప్పు అనేది కాదు. ఎందుకంటే ఇన్ని చాలా చేస్తుంటారు కదా. తర్వాత ఎప్పుడు వచ్చి బాధపడ్డారు? అరే ఎందుకు బాధ అనేది నేను ఎప్పుడు పడలేదు. ఎందుకంటే అది యుద్ధం. ఆ గుండు నేను దాన్ని రాగి మీద చచ్చిపోతే అతను గుండు లేకపోతే ఇద్దరు ఫేస్ టు ఫేసే అది. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 1996 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్. పేరు కె దేవేంద్ర రెడ్డి గారు, ఏసీపీ జనగామ వరంగల్ కమిషనరేట్. దేవేంద్ర రెడ్డి గారు 1996 డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు నక్సల్స్ మూవ్మెంట్ చాలా తీవ్ర స్థాయిలో ఉంది. ఆ టైంలో ఆయన ఏఆర్లో పనిచేస్తూ చాలా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో పాల్గొన్నారు. నక్సల్స్ ఎక్కడున్నారో ఆ ప్రాంతం వెళ్ళి ఎక్కువ కాలం అడవిలో ఉండి కూంబింగ్ చేయడం అనేది ఆయనకు స్టైల్. అతని రికార్డులో ఎక్కువ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా ఏటూరు నాగారం, పసరా, తాడ్వాయి ఆ ప్రాంతంలో. అప్పుడున్న నక్సల్స్ మూవ్మెంట్ ఎలాగుండేది? అడవుల్లోకి వెళ్తున్నామని టెక్నాలజీ లేని సమయంలో ఏ విధంగా నక్సల్స్ కూంబింగ్ చేసేవారు? అంటే జీపీఎస్ ఆధారంగా చేసేవారా? ఏ విధంగా చేసేవారు? డ్రై రేషన్ పట్టుకుని ఎంతకాలం అడవులు ఉండేవారు? అప్పుడున్న కష్టాలు ఏంటి, అప్పుడున్న ఛాలెంజ్ ఏంటి అనే విషయాలతో పాటు ప్రస్తుతం జనగామలో జరుగుతున్న లా అండ్ ఆర్డర్ ఎలాగుందనే విషయాల్ని సార్ని తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. 1996 బ్యాచ్. సార్ మీరు వెళ్ళిన టైంలో మీ రికార్డు అంతా చూస్తుంటే ఎక్కువగా నక్సల్స్ మూవ్మెంట్ ప్రభావం, నక్సల్స్ ఎక్కువ ఉన్న ప్రాంతం ఉందండి. ఏటూరు నాగారం, పసరా, తాడ్వాయి, గోవిందరాపేట ఇవన్నీ కూడా. అప్పుడు ఆ 96 ఆ ప్రాంతం అంతా కూడా వాళ్ళదే అప్పర్ హ్యాండ్, అదో డౌటే లేదు. ఇద్దరు వెళ్ళడం అనేది ఇంపాసిబుల్. మీరు కూడా ఒక ట్రూప్గా వెళ్ళాల్సిందే, అది కూడా వితౌట్ యూనిఫామ్ వెళ్ళాల్సిందే. మీ మూమెంట్ కూడా బయటకు తెలియకుండా రావాల్సిన మూమెంట్. అటువంటి సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేసేవారు? ఇటు కుటుంబాలు దూరంగా, కుటుంబాలు కూడా ఆ ప్రాంతంలో పనిచేసిన వాళ్ళకంటే పెళ్ళిళ్ళు కూడా జరిగేవి కావు. తర్వాత పెళ్ళి అయిన తర్వాత కూడా ఇంటికి వచ్చే వరకు కూడా వాళ్ళకి టెన్షన్ ఉంటాయి. ఇటు మీ గురించి ఆలోచించాలి, తర్వాత పిల్లల గురించి కూడా చూసిన
పిల్లల గురించి కూడా వాళ్ళు ఎక్కువగా టైం చూసుకున్నారు. అటువంటి సిచ్యువేషన్ చూస్తూనే మీరు పనిచేస్తున్న టైంలో ఎక్కువగా ఏటూరు నాగారం దగ్గర తుపాకులగూడెం బస్సు బ్లాస్టింగ్ అవ్వచ్చు, దాని తర్వాత జరిగిన ఇష్యూస్ అవ్వచ్చు, తర్వాత ఒక పోలీస్ స్టేషన్ బ్లాస్టింగ్ కోసం వాళ్ళందరూ రావడం, దాన్ని ఎక్స్చేంజ్ చేయడం, మీ రికార్డ్ అంతా చూస్తుంటే దాదాపు చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు. అంటే ఒక్కొక్క ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ చేయడం అనేది మీ ఇంటెన్షన్ కాదు, అప్పుడున్న సిచ్యువేషన్ డిమాండ్, అది మీ ఆత్మరక్షణకు జరిగింది తప్ప బంపింగ్ అనేది సాధారణంగా ఏ పోలీసులు చేయరు. మీరున్న టైంలో ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో మేజర్ ఎలా జరిగాయి, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ తీసే కారణాలు ఎలా ఉంటాయి? అంటే వాళ్ళు సైట్ అయితే మీరు ఓపెన్ చేసేవారా, లేదు వాళ్ళు ఫస్ట్ ఫైర్ ఓపెన్ చేస్తే మీరు రిటాలియేషన్ చేసేవారా? ఆ సిచ్యువేషన్ ఒకసారి చెప్పే ముందు దేవేంద్ర రెడ్డి గారు బై ఛాన్సా బై చాయిసా ఈ యూనిఫామ్ వేసుకోవడానికి? బై ఛాన్సే. అంటే చిన్నప్పటి నుంచి నాకు డిపార్ట్మెంట్, అంటే మీ నాన్నగారు మీ ఫ్యామిలీ? యాక్చువల్లీ మాది అగ్రికల్చర్ ఫ్యామిలీ, పూర్ ఫ్యామిలీ మాది. అంటే ఓన్లీ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యి ఫస్ట్ నుండి అగ్రికల్చర్ కూడా నేను చదువుకుంటూ కూడా అగ్రికల్చర్ పోయేవాడిని. అంటే పోలీస్ అంటే కొంచెం ఇంట్రెస్ట్. చదువుకున్న టైంలో కూడా నేను ఎన్సీసీకి పోయేవాడిని. అంటే యూనిఫామ్ సర్వీస్ అంటే ఇష్టం? ఇష్టం. అది డిగ్రీ టైంలో కూడా ఎన్సీసీ క్యాడర్ వరకు కూడా పోయాను. సి సర్టిఫికేట్ కూడా నాకు ఉంది. ఆర్డీ పరేడ్కు సెలక్షన్కి అని పోయి అందులో లాస్ట్ వరకు పోయి వచ్చాము. అట్లా యూనిఫామ్ సర్వీస్లో ఉంది. ఎకనామిక్ ప్రాబ్లం కూడా బాగా ఉండేది కాబట్టి తొందరగా జాబ్లు రావాలనుకొని చెప్పేసి అటు మాకు డిగ్రీ అయిపోతుంటే ఆ టైంలో ఇవి ఇటు ఆర్ఎస్ఐ ప్లస్ సివిల్ ఎస్ఐ పడట్లో 96లో మేము సెలెక్షన్ అయ్యాను. నేను ఆర్ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాను ఫస్ట్లో. సార్ అప్పట్లో పోలీసు ఉద్యోగం అంటేనే చాలామంది కుటుంబాలు వద్దురా బాబు అనేవారు. అది ఉండేది అప్పుడు మాత్రం, ఎందుకంటే నక్సలిజం అనేది బాగా ఉండేది. అంటే అప్పుడు ప్లెయిన్ ఏరియాలో నక్సలిజం ఉంది, ఫారెస్ట్ ఏరియాలో నక్సలిజం ఉంది. మేము డిపార్ట్మెంట్లో 96 వచ్చే టైంలో తమరు అన్నట్టు మాకు పిల్లని ఎవరైనా పెళ్లి కావాలన్నా కూడా చాలా ప్రాబ్లంగా ఉండేది. కానీ కొంతమంది ప్యాషన్గా ఉండేది. అంటే అప్పుడు ఆ డిపార్ట్మెంట్లో ఆ టైంలో ఎట్లుందంటే ఒక పోలీస్ ఆఫీసర్ అంటే ఒక హీరో, ఒక దేనైనా చేయగలుగుతారు, అంటే ఏ మంచి పని అయినా చేయగలుగుతారు, వీళ్ళతో అయితే అనేది ఒక బెంచ్ మార్క్ ఉండేది. అట్లా చాలామంది కూడా, అందులో నేను ఒక వ్యక్తిని. ఆ టైంలో 96లో 2 రాశాను, సివిల్ ఎస్ఐ రాశాను, ఆర్ఎస్ఐ రాశాను. కానీ స్పోర్ట్స్ మెయిన్ నేను ఫస్ట్లో ఏంటంటే నాదంతా రన్నర్, నేను 400 మీటర్స్ స్ప్రింటర్ను. ఇది దానిలో భాగంగా మనకు ఆర్ఎస్ఐగా వచ్చింది. అప్పుడు నేను జోన్ ఫస్ట్ ర్యాంక్ నాది ఆర్ఎస్ఐలో. అంటే మీరు సివిల్కి కాకుండా ఏఆర్ కింద సెలెక్ట్ చేసుకున్నారు? అంటే 2 రాశాను, అప్పుడు ఏఆర్ రాశాను, సివిల్ రాశాను. సివిల్ రాలేదు నాకు. నేను డిగ్రీ పాస్ అవుతుంటే ఫస్ట్ రిటర్న్ టెస్ట్ అవే ఎట్ ఎ టైం రాశాను. అందులో సివిల్ రాలేదు, ఆర్ఎస్ఐ వచ్చింది. ఆర్ఎస్ఐకి నేను సెలెక్ట్ అయ్యాము. ట్రైనింగ్ ఎక్కడండి? అది అప్పుడు పోలీస్ అకాడమీ అప్పా ఉండే, అప్పాలో చేశాను. ట్రైనింగ్ అయిన తర్వాత ఫీల్డ్ ట్రైనింగ్ ఎక్కడండి? అప్పుడు మాకేంటంటే సివిల్ 2 చేశారు. సివిల్ మేమంతా కలిసి చేసేది. ట్రైనింగ్ బేసిక్ ట్రైనింగ్ అంతా అప్పాలో, తర్వాత 6 months వచ్చేసి గ్రౌండ్స్ అని చెప్పేసి మాతోటి అప్పుడు ఓన్లీ యాంటీ ఎక్స్ట్రీమిస్ట్కి సంబంధించిన గ్రౌండ్స్ అని ఉండేది. అందులో బాగా మేము ఏది ఫీల్డ్ ట్రైనింగ్స్ కానీ ఫైరింగ్స్లో కానీ చాలా, అప్పుడు మాకన్నా ముందు బ్యాచ్ నుండి స్టార్ట్ అయింది. మాతోటి బాగా ట్రైనింగ్ కూడా జరిగింది. అప్పుడు బాటియా సార్ అని ఉంది. అప్పుడు అతని ద్వారా మేము చాలా, అంటే మా బ్యాచ్ వాళ్ళు బాగా పర్ఫెక్ట్గా అయిపోయారు ట్రైనింగ్లో. ఓన్లీ ఎక్స్పీరియన్స్ దానిలో కూడా ఇంకా ఎక్కువ ఫీల్డ్ అయిపోయారు. ఫస్ట్ మీకు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అనేది ఒక బెంచ్ మార్క్ కాదు, కానీ కూంబింగ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ వచ్చిన మీకు ఛాలెంజ్ ఏంటి? అంటే జనరల్గా కూంబింగ్స్ పోయేటప్పుడు కూడా కొంచెం మాకు కూడా టెన్షన్ ఉండేది. ఎందుకంటే అప్పుడు కమ్యూనికేషన్ లేదు, ఓన్లీ సెట్ ఒకటి ఉండేది. తర్వాత జీపీఎస్ కూడా తర్వాత వచ్చాను మనకు, ఓన్లీ డైరెక్షన్ పట్టే పోయేది. కాబట్టి అప్పుడు పోయేటప్పుడు రేషన్ తీసుకుని వెళ్ళుట, తర్వాత క్యాండిడేట్స్ మంచి వాళ్ళను, ఎందుకంటే ఫిజికల్గా ఫిట్నెస్గా ఉన్న వాళ్ళను ఒక టీం తయారు చేసుకొని పోయి మళ్ళీ సేఫ్గా రావాలి. మేము ఎదురు వాళ్ళని ఎక్స్చేంజ్ ఫైర్ చేసి చంపాలనే ఉద్దేశం కాదు, ఆ కూమింగ్ చేసుకొని మనం సేఫ్గా ఫస్ట్ రావాలని మా ఉద్దేశం ఉంది. దానిలో భాగంగా మేము చాలా ప్రయత్నాలు చేసేది. సార్ మీరు అడవులోకి వెళ్ళేటప్పుడు మీ కుటుంబాల గురించి ఆఫీసర్ చూడమని చెప్పి వాళ్ళ వెల్ఫేర్ కానీ అంతా మీకు ఒక డ్రైవ్ రేషన్ నుంచి పంపిస్తారు. ఎంట్రీ ఎగ్జిట్ ఒకేసారి ఎందుకు పెట్టుకోరండి? అంటే ఎంట్రీ ఎగ్జిట్ పెట్టుకుంటే ఎక్స్పోజ్ అయిపోతాము మేము, మా ప్రాణాలకు తెలిసిపోతుంది. మా ప్రాణాలు కాపాడుకోవాలంటే మేము ఎక్స్పోజ్ కావద్దు. ఫస్ట్ ఏంటంటే ఎక్స్ట్రీమిస్ట్లో
మనం ఎక్కడ ఎంట్రీ అవుతున్నాము ఎక్కడ ఎగ్జిట్ అవుతున్నాం ఫారెస్ట్ నుండి అయితే వాళ్ళు ఆంబుష్ చేసేందుకు అని అవకాశం ఉంటుంది కాబట్టి అది ఎక్కడ ఎక్స్పోజ్ కాకుండానే ఎంట్రీ అవుతుంది. అసలు ఫస్ట్ టైం ఎక్కడండి మీరు ఫీల్డ్లోకి వెళ్ళారు? ట్రైనింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత? ట్రైనింగ్ కంప్లీట్ అయినాక ఏటూరు నాగరం ఫారెస్ట్లోనే నేను ఎక్కువ కూంబింగ్ చేయడం. ఏటూరు నాగరం ఎలాగుందండి అప్పుడు ఏటూరు నాగరము 96 ట్రైనింగ్ అయిపోయినాక 98లో మేము వచ్చాము ఫీల్డ్ మీదకి. అప్పుడు పసరా ఇదంతా సింగిల్ లోడ్ అండి. సింగిల్ లోడు అంటే 9 ఏంటంటే బస్సులు బంద్ అయ్యేది. అప్పుడు ఫారెస్ట్ చెక్ పోస్టులు పెట్టేది. ఒక్క వెహికల్ ఏదైనా యాక్సిడెంట్ అయిందంటే తెల్లారి వరకు కూడా అతను యాక్సిడెంట్ అయిన విషయం కూడా పబ్లిక్ తెలియకపో, అంటే మొత్తం వెహికల్స్ బంద్ అయ్యేది అనమాట. ఆ ఫారెస్ట్లో కూడా మేము తిరిగేది. మేము కూడా చాలా టెన్షన్ పడేది. మా ఇంటి ఫ్యామిలీస్ కూడా బాగా టెన్షన్ ఫీల్ అయ్యేది. ఫస్ట్ మీకు ఎదురైన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ చెప్పండి. ఫస్ట్ ఏంటంటే ఎక్స్మిస్ట్ మావోయిస్టులు అండి. ఫస్ట్ మాకు ఎక్కడ చేశారు? పసరా ఏరియాలోనే. ఎంతసేపు జరుగుంటూ వచ్చింది? ఒక 25 మినిట్స్ దాకా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది. అంటే క్యాజువాలిటీస్ ఉన్నాయి అందులో? అందులో క్యాజువాలిటీస్ కూడా ఉన్నాయి. ఫస్ట్ దీంట్లో క్యాజువాలిటీస్ వచ్చాయి. ఆఫీసర్లు అందరూ ఏమన్నారు అప్పుడు? అంటే ఆఫీసర్లు అంటే ఇప్పుడు భూమి పోయేటప్పుడు మనం ఏంటంటే వాళ్ళను పట్టుకోవాలి, సరెండర్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో మేము పోతుంటాం. కానీ ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో అందులో మేము ఎవరికి వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ కొరకు ఫైరింగ్ చేసుకోవడం జరుగుతుంది. అందులో ఇక ఆ టైంలో ఎవరి స్కిల్ ఉపయోగించి వాళ్ళని పట్టుకున్నా లేదా దానిని మనకు. సార్ మీకు దాదాపు ఎన్ని సంవత్సరాలు చేశారండి అక్కడ? నేను దాదాపు ఒక 10 years వరకు ఫారెస్ట్ ఏరియాలో చేశాను. ఏఆర్లో వచ్చేసి 1996 నుండి 2004 వరకు చేశాను. ఓకే, 2004 వరకు. మీకు బాగా టఫ్ అనిపించిన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ చెప్పండి. టఫ్ అనిపించిన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అంటే కౌశెట్టి వే అని చెప్పేసి 2003లో జరిగిందండి. అది టఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. అది అంటే చిన్న క్లూస్ తోటి వెళ్ళిపోయాము. అప్పుడు ఫారెస్ట్ అంత వర్షం పడుతుంది, బాగా వర్షం పడుతుంది. అప్పుడు అన్ని ఇటు మావోయిస్టులు అటు జనశక్తి 2 సమావేశాలు అవుతున్నాయనే ఇన్ఫర్మేషన్ పైన దాదాపు ఒక 12 parties వరకు వెళ్ళాము. ఆ 12 parties-లో పోయినప్పుడు మేము ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతోటే వర్షం స్టార్ట్ అయింది. కంటిన్యూగా ఒక 24 hours వర్షంలో తడుస్తూనే ఉన్నాము. నెక్స్ట్ డే ఒక విలేజ్కి అవుట్స్కట్స్ రేషన్ జస్ట్ కుక్ చేసుకొని అవుట్స్కట్స్లో మళ్ళీ ఎక్స్పోజ్ అయితే ఇక్కడ ఏమైతుందంటే ఎక్స్పోజ్ మీన్స్ అనేది వాళ్ళకు దొరుకుతాం. మేము ఫస్ట్ ఏంటంటే అందరు ఏమనుకుంటారంటే వాళ్ళు పారిపోతారని అనుకుంటారు ఎక్స్పోజ్ అంటే. కానీ అందులో ఇంకో ఉద్దేశం ఏంటంటే మేము దొరుకుతాం అనేది కూడా ఉంటుంది అక్కడ. పోలీసు వాళ్ళు వస్తున్నారు, మాకు ఆంబుష్ చేసుడు ఎక్స్మిస్ట్. ఇప్పుడు వాళ్ళు సేమ్ ఎట్లా వాళ్ళు ప్రాణాలు కాపాడుకోవాలన్నది ఒకటి ఉంటే మేము కూడా సేమ్ ప్రాణాలతో సేఫ్గా బ్యాక్ రావాలన్నది కూడా మాకు ఫస్ట్ ప్రయారిటీ అదే ఉంటుంది. ఓకే, ఆ టఫ్ దీంట్లో చెప్పండి. వర్షం పడుతుంది. అది 24 hours అప్పటికి తడిచాము. ఆ 24 hours కూడా మేము జస్ట్ తీసుకోపోయిన స్నాక్స్ తినుకునే ఉన్నాము. ఎక్కడ వంట ఇలా చేసుకోలేదు. ఒక విలేజ్ అవుట్స్కట్స్ పోయి చిన్న గుడిసెలాగా ఉంటే అందులో వంట చేసుకొని మళ్ళీ మేము యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం పోవాలని వెళ్తున్న క్రమంలో ఒక 3.5 km పోయిన తర్వాత ఒక గుట్టపైకి చిన్న అచ్చులు ఏదో ఒక వ్యక్తి నడిచినట్టు మనకు ఫుట్ ప్రింట్స్ అట్లా ఉన్నాయి. అంటే ఫుట్ ప్రింట్స్ కూడా కాదు, అంటే గడ్డి ఉన్న దాని మీద ఒక వ్యక్తి నడుస్తున్నట్టు గడ్డి అంతా ప్రెస్ అట్లా పోతుంటుంది కదా అని. అక్కడ చూస్తే ఏంటంటే ఆ వాటరు చిన్న అంటే ఇప్పుడు ఏమైందంటే వాటర్ కావాలనుకున్నప్పుడు ఫారెస్ట్ ఏరియాలో చిన్న నాళాల కాడ చిన్న గుంత లేక తీసి అందులోకి వెళ్ళి వాటర్ తీసుకొని వెళ్తూ ఉంటున్నాం. అక్కడ చేసినట్టు ఒక గుంత పోయినట్టు. కానీ అక్కడ ఆ ఏరియా అంతా జస్ట్ ఫారెస్ట్ ఏంటంటే పశువులు అడవి పశువులు వస్తూ ఉంటాయి, మేకలు వెళ్తున్నారు. ఫస్ట్ అనుకున్నాం కానీ గుట్టపైకి ఎందుకు పోయింది అనేది ఒక సస్పీషియస్ స్టార్ట్ అయింది. సరే అని చెప్పేసి అందులో అప్పుడు చీకటి అవుతుంది. మాకు డే అంతా తిరుక్కుంటూ వచ్చినాం. అటు చీకటి అవుతుంది. 6:30 అప్పుడు వింటర్ వర్షాకాలం 6 అట్లా అవుతుంది. కొంచెం లైట్ డౌన్ అవుతుంది. కొంత దూరం అని ఎక్కాము. ఎక్కిన తర్వాత ఎప్పుడు సార్ ఇక్కడ చీకటి అవుతుంది కదా సార్ మనం వెళ్ళిపోయి అంటే నైట్గా ఉండి మేము కూడా వెళ్ళిపోయి తీసుకుందాం అనుకోవడానికి ఇదే గుట్ట ఎక్కి వెళ్ళిపోయి తీసుకుందాం, సేఫ్ సైడ్ ఉంటుంది కదా అని చెప్పేసి మళ్ళీ మేము అట్లే ఎక్కుతున్న క్రమంలో కొద్ది దూరం పోయారకు పైన చిన్నగా సౌండ్స్ వినబడుతుంది. అంటే మధ్య వరకే ఉంది, బై వాకు పోయిన మధ్యలో కట్ అయిపోయింది. సర్లే అనుకొని ఇంకొంచెం ముందుకు వెళ్ళాం, దానిపైన పండుకుందాం లే అనుకుని నైట్ అని. అంటే జనరల్గా వెళ్ళిపోయిందంటే మేము హైట్ ప్లేస్లో తీసుకుంటాం, సేఫ్ సైడ్గా తీసుకుందాం. కొంచెం వరకు చిన్నగా వాయిస్ వినబడుతుంది, అంతా సైలెన్స్ అయిపోయింది. కొద్దిసేపు ఉంటే ఎవరో ఉన్నారు అనేది. అక్కడ 2 సస్పీషియస్ ఉన్నాయి. అది కొంచెం విలేజ్కి దగ్గర ఉంటుంది.
ఒక 4 క్యాంప్ అంటే ఎందుకంటే నైట్ ఫారెస్ట్ వీళ్ళు పోయిన వాళ్ళు కూడా నైట్ ఆల్ చేస్తూ ఉంటారు మేకల వాళ్ళు కానీ వాళ్ళు అట్లా కూడా అనుకున్నాం. కానీ ఈ టైం మీద ఎందుకైనా మంచిది అని చెప్పేసి మేమంతా యాజ్ పర్ ఫీల్డ్ టాక్టిక్స్ ప్రకారం డివైడ్ అయిపోయి పొజిషన్ తీసుకొని మెల్లమెల్లగా వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత పైకి వెళ్ళిపోయే వరకు అంత షాడోలో ఒక 1-2 మెంబర్స్ తిరుగుతున్నారు. చీకటి, కంప్లీట్ చీకటి అన్నమాట. సార్ మీ ఫుట్ ప్రింట్ సౌండ్ కూడా వాళ్ళు రాదా? వస్తుంది. మరి వాళ్ళు అలర్ట్ అవ్వలేదా? అంటే ఇక మేము మా ఫీల్డ్ టాక్టిక్స్ ద్వారా కొంచెం ముందుకెళ్ళడం జరిగింది. అంటే ట్రావెలింగ్లో దాదాపు ఒక 50 yards వరకు ట్రావెలింగ్లో అందరం పోయినాం. అయిన తర్వాత ఇక అదే చెప్పాను, ఫస్ట్లో మేము 6 months ట్రైనింగ్ తీసుకున్నాం, అందులో బాగా పర్ఫెక్ట్. పోయిన తర్వాత వాళ్ళు ఇంకా ఒకరిద్దరు, అది అసలు మగవారా ఆడవారా అనేది కూడా మాకు కనబడతలేదు, జస్ట్ మూమెంట్ ఉందన్నమాట. అంత సైలెన్స్ అయిపోయాను. ఈలోపు మా వాడు చిన్న స్టెప్ కాడ స్లిప్ అయ్యి తప్పని సౌండ్ వచ్చింది. సౌండ్ వచ్చేవారు అట్టింటి ఫైరింగ్ స్టార్ట్ అయిపోయింది. అవతల వైపు ఫైరింగ్ స్టార్ట్ అయిపోయింది. ఆ టైపుతో మీకు వస్తే ప్యానిక్ అంతా అయిపోయినట్టు మళ్ళీ బరస్ట్ ఫైర్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత మేము కూడా ఇక ఫైర్ చేయడం జరిగింది. ఫైర్ చేసిన తర్వాత ఆ ఫైర్ చేసిన తర్వాత తెల్లారి వరకు ఏం జరిగిందో మాకు కూడా తెలియదు. అటు వాళ్ళు ఫైర్ చేశారు, ఇటు మేము ఫైర్ చేసాము. ఎక్కడ ఫైర్ చేసిన వాళ్ళు అక్కడ మేము పండుకున్నాం. ఇటు వర్షం పడుతుంది. మార్నింగ్ వరకు కూడా అట్లా తడుచుకుంటూనే ఉన్నాము. మార్నింగ్ సన్లైట్ చిన్న చిన్న వస్తుంటే మెల్లగా ట్రావెలింగ్ తడిపోయే వరకు క్యాజువాలిటీస్ వాళ్ళ సైడ్ ఉన్నాయి. మా సైడ్ కూడా చిన్న ఇంజ్యూరీ అయ్యింటే మాకు. ఎంతమంది ఉంటారండి వాళ్ళు? 4 members క్యాజువల్. అదే మేజర్ ఉన్నారా? మేజర్ అప్పుడు అది జనశక్తి కమాండర్ అండి. దాని తర్వాత ఇంకా మీకు బాగా మెమరబుల్ చెప్పారు చెప్పండి. అట్లా అంటే చాలా ఉన్నాయండి. అది చాలా అంటే ఇవన్నీ కూడా మీకు గుర్తుండిపోతాయి అంటే చాలా చేసి ఉండొచ్చు మీరు. అంటే చాలా అంటే ఇప్పుడు మీరు చూసారు చెప్పారు. ఇప్పుడు ఒక దాంట్లో మీ వాళ్ళు చేసిన చిన్న మిస్టేక్ వాళ్ళకి లీడ్ వచ్చింది, స్లిప్ అవ్వడం. అటువంటి జరగకుండా కూడా నెక్స్ట్ టైం తీసుకుంటారు కదా కొన్ని. అవును, ఆ విధంగా ఏం తీసుకున్నారండి? అంటే మేజర్గా మేమంతా సేవ్ అయిపోయింది ఏంటంటే అంటే ఒక్కొక్కసారి మేము కూడా ఫీల్డ్స్లో తప్పులు చేస్తాము. అంటే మేజర్గా నేను ఎక్కువ ఏంటంటే ఫస్ట్ అటాక్ కన్నా ముందు మేము సేఫ్ సైడ్ ఉన్న దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేది. అంటే నా సెల్ఫ్ ఫారెస్ట్లోకి అడుగు పెట్టినామంటే నాతో ఒక 20-25 members టీమ్ ఉన్నారు అనుకుంటే వాళ్ళని సేఫ్ సైడ్గా యాజ్ అ లీడర్గా నేను సేవ్ కావాలి, తర్వాత వాళ్ళని కూడా సేఫ్ సైడ్గా మేము బ్యాక్ తీసుకెళ్ళాలి. రిజల్ట్ అనేది తర్వాత, అది ఎక్స్చేంజ్ ఫైర్ అవుతుందా కాదా అనేది తర్వాత. కానీ ఆ ఫీల్డ్లోకి పోయి మన ఫీల్డ్ ప్రకారం మళ్ళీ ప్రికాషన్ తీసుకుని ఇంటికి తీసుకొచ్చుడు అది మేజర్ సక్సెస్. అది మేజర్ సక్సెస్ అని దానిలో నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను అనమాట. ఏది కానీ పర్టికులర్గా పోవుడు, పర్టికులర్గా మ్యాప్ రీడింగ్స్, పర్టికులర్గా వాళ్ళు ఆంబుష్ చేసే ప్లేస్లో ఎప్పుడు హార్డ్ టెరైన్ ఎన్నుకునేవాడిని నేను. ఎందుకంటే జనరల్ ఏంటంటే ఈజీ టెరైన్ అనుకుంటే వాళ్ళకి మనం దొరికిపోతాం క్యాజువల్గా. అంటే ఎప్పుడు హార్డ్ టెరైన్ పెట్టుకుంది మా వాళ్ళతో కూడా ఎప్పుడు సార్ మీరు ఎప్పుడు హార్డ్ టెరైన్ అంటే హార్డ్ టెరైన్ దొరుకుంటే హార్డ్ ఉన్నదంటే మనం సేఫ్ సైడ్లో పోతున్నాం అని అది కూడా చాలా రిజల్ట్ ఇచ్చేది నాకు. వాళ్ళు కూడా హార్డ్ టెరైన్లో ఉండి ఇది మామూలు టెరైన్ కొరకు అంబుష్ చేసేది. మనం ఎంటర్ కూడా హార్డ్ టెరైన్కి ఎంటర్ అయితే ఎక్కువ ఎక్స్చేంజ్ ఫైర్లు. ఆ విధంగా ఉన్నాడు చెప్పండి ఒకటి, ఒక దగ్గర ఎక్కడైనా అంటే వాళ్ళు అప్పర్ హ్యాండ్లో ఉండి మీరు డౌన్లో ఉంది కానీ, లేదా మీరు అప్పర్ హ్యాండ్లో ఉండి వాళ్ళకి కనిపించేది కానీ. కొత్తగూడెం ఫారెస్ట్లో అప్పుడు ఫారెస్ట్ మూమెంట్ ఇట్లా ఇన్ఫర్మేషన్ పతికెట్టిన మూమెంట్ ఉన్నప్పుడు పోతున్నా క్యాజువల్గా మేము వెళ్తున్నాం. అంటే జనరల్గా కూమింగ్ చేసినప్పుడు నేను సెకండ్ కానీ థర్డ్ కానీ ప్లేస్లో ఉంటాను. వెళ్తున్న క్రమంలో మూమెంటు అంటే అది జనరల్గా వే కాదు, వెళ్తున్నాం. కానీ ఎందుకు డౌట్ వచ్చింది అక్కడ. ఇది డౌట్ వచ్చి అంటే సడన్గా వచ్చి ఆగుదామని ఆగినాం అక్కడ. మేము జస్ట్ అంటే వన్ సైడ్ హబ్ ఉన్నది, ఇటు సైడ్ ప్లేన్ ఉంది. అది అక్కడికి వచ్చేసరికి ఏదో అంబుష్ వేసే ప్లేసు అనిపించింది అక్కడికి రాముడితోటి. 6 అని చెప్తాను, 6 సెన్స్ వచ్చింది. అది ఆగినాం. ఆవిడతో సార్ మనం పోయేది ఇట్లే కదా అని చెప్పేసి సార్ జీపీఎస్ ఇటే చూపిస్తుందంటే ఎందుకు అవుతుంది అని చెప్పేసి మళ్ళీ ఒక 100 yards మళ్ళీ బ్యాక్ పోయినాం. అయిపోయి మళ్ళీ మ్యాప్ రీడింగ్ చేశాను. లేదు నాకు ఎందుకు ఆ టెరైన్ చూసే వరకు ఈ వే కరెక్ట్ కాదు అని చెప్పేసి అనిపించి మళ్ళీ లేదు మనం ఇట్లా అంటే అంత గుట్ట ఉంది అంటే ఇదే ఎక్కిపోదాం, ఎందుకో ఇది అంబుష్ చేసినట్టు అనిపిస్తుంది అని చెప్పేసి మేము అనుకుని రైట్కు ఒక 200 meters రైట్కి వెళ్ళి మళ్ళీ మూమెంట్ ఒక 600 అట్లా రోడ్ తోటే మాకు ఎక్స్చేంజ్ ఫార్ స్టార్ట్ అది. అంటే అదే వేలో పోతే మేము అంబుష్లో పడేవాళ్ళం. మేము రైట్కి తీసుకొని మళ్ళీ స్టడీ చేసి వెళ్ళిపోవట్లా అప్పుడు కూడా ఎక్స్చేంజ్ ఫైర్ అయింది. అప్పుడు అప్పటి నుండి కొంచెం మా టీం కూడా ఎప్పుడు ఏది మేమంటే అది సార్ మీరు ఏది చెప్తారు అన్నట్టు అట్లా
అందులో ఎంతమంది అండి గ్రాడ్యుయేట్? అప్పుడు 2 మెంబర్స్ క్యాజువల్. అసలు ఇది కాకుండా మీరు చిక్కుకొని ఇంకా అయిపోయిందా పరిస్థితి అని బయటకు వచ్చే ఉన్నాయా? అటువంటి సిచ్యువేషన్లు ఎక్కడ దొరకలేదండి. ఎప్పుడు వాళ్ళ అంబుష్లోకి వెళ్ళిపోయింది. అంబుష్లోకి ఎప్పుడు వెళ్ళిపోయినట్టు నాకే తెలియదు. ఎప్పుడు కానీ అప్పర్ హ్యాండ్గానే ఉన్నాం. కానీ అంటే మామూలుగా ల్యాండ్ మైన్ తీసే టైంలో ఒకసారి 2 times మేము బాగా సర్వే అయినాం. అంటే బయటకు వచ్చిన తర్వాత అసలు కొద్దిసేపు మేము ప్యానిక్ అయిపోయినాం. ఎక్కడ అది? ఏడు నాగారము ఎంఆర్ఓ ఆఫీసులనే 3 ల్యాండ్ మైన్స్ పెట్టారు. ఏది ప్రెస్ అండ్ రిలీజు బాక్స్ పెట్టారు. అప్పుడు నేను ఫస్ట్ ఎస్ఐ ఉండేవాడిని. అప్పుడు అక్కడ నరేందర్ అని చెప్పేసి ఎటు నారాయణ ఎస్ఐ ఉండేది. దక్షిణమూర్తి సార్ అని చెప్పేసి చనిపోయారు కదా, చనిపోయారు. అతను ఉండేదన్నమాట. నరేందర్ గారు ఎక్కడున్నారు ఇప్పుడు నరేందర్ గారు మహబూబ్లో చేస్తున్నారు. ఓకే. చేసే ఎంఆర్ ఆఫీసులో ప్రెస్ అండ్ రిలీజ్ కొరకు 3 టిఫిన్ బాక్స్ తోటి పెట్టారు. లోపల ఒకటి పెట్టారు, మెయిన్ డోర్ కూడా ఒకటి పెట్టారు, బయట కాంపౌండ్ వాళ్ళు కూడా ఒకటి పెట్టారు. ఇట్లా పెట్టుడితే ఇన్ఫర్మేషన్ వచ్చుడితే అప్పుడు ఇక కొంచెం మేము అంతే కొంచెం ఎక్స్పర్ట్స్ అని చెప్పేసి నా టీం తీసుకొని నేను పోయాను, ఆయన వచ్చింది. తర్వాత డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుండి కూడా బాంబు కాడ వచ్చింది. వచ్చిన తర్వాత అంత పబ్లిక్ని అంత చాలా పబ్లిక్ అయితే మెయిన్ విలేజ్ పబ్లిక్ ఉన్నారు. అంత చుట్టుపక్కల చాలా పబ్లిక్ వచ్చారు. వాళ్ళందరినీ గ్యాదర్ పెట్టేసి మేము యాజ్ ఇది ప్రికాషన్ తీసుకుంటూ మెల్లమెల్ల దాన్ని తాడు కట్టి ఒక్కొక్కటి తీస్తున్నాం. ఫస్ట్ మెయిన్ డోర్ ఏది కాంపౌండ్ వాల్ కూడా ఉన్న టిఫిన్ బాక్స్కు మెల్లగా పెద్ద కర్ర తీసుకొని, అంటే ఒకవేళ బ్లాస్ట్ అయినా కూడా మనం ప్రికాషన్తో తీసుకొని కర్ర తీసుకొని ఆ కర్రకు మెల్ల తాడు తొలగిచ్చేసి దాన్ని మెల్లగా మళ్ళీ ఒక 20 yards దూరం పోయి అందరూ ప్రికాషన్ తీసుకొని అట్లా ఫస్ట్ది లాగాము. అందులో ఇసుకతోటే ఉంది, బ్లాస్ట్ కాలేదు. అంటే ప్రెస్ అండ్ రిలీజ్ అంటే మనం దాన్ని లేపిందంటే అది దానిలో గ్రాండ్స్ పెట్టేసి దాంతో బ్లాస్ట్ అయితేను సేమ్ అంటే దానికి ఫస్ట్ దాన్ని తీసుకుంటాను దాదాపు ఒక 40 minutes or 45 minutes పట్టి అంత ప్రికాషన్తో తీసినాం. మళ్ళీ సెకండ్ది కూడా సేమ్ అదే ప్రికాషన్తో 30 minutes లోపల సెకండ్ది కూడా సేమ్ తాడుతో తీసాను. ఇట్లా చుట్టూ పబ్లిక్ అంతా ఒక టెన్షన్ వాతావరణం అనమాట. అంటే ఏమవుతుంది ఏం జరుగుతుంది అనేది. సెకండ్ తీసినాం. థర్డ్కి వచ్చే వరకు మేము కొంచెం క్యాజువల్ అయిపోయినాం. ఇది ఇసుకనే పెట్టారు, ఉత్తగా పెట్టారు, ఫేకే. ఇది సెకండ్ కూడా ఫేక్ అన్నది. కానీ వాస్తవంగా ఆయన ఇప్పుడు దక్షిణమూర్తి సార్ అప్పుడు అందరూ దాదాపు ఒక 50-40 members ప్రాణాలు కాపాడండి ఆయన దక్షిణమూర్తి సార్. మేము సార్ ఇది కూడా ఫేకే ఉంటుంది, మామూలుగా కర్రతోటి దాన్ని ఇట్లా అన్నాం సార్ అంటే లేదు లేరా బాబు దాన్ని కూడా సేమ్ ఇది ఈ 2 ఇట్లా తీసినాం ఆ ప్రికాషన్ తోటి తీద్దామని చెప్పేసి మళ్ళీ అంటే మళ్ళీ దానికి నేను ఇంకో 2 కలిసి మెల్ల ట్రావెలింగ్ తోటి దాన్ని తాడుతోటి దాన్ని చిల్లగా వేసేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసి అంతా ఒక 20 or 30 yards అంత చెట్ల కాడ ఉండి మెల్ల తాడుతోటి లాగామంతే. ఒక్కడేసారి బ్లాస్టింగ్ అండి. బ్లాస్టింగ్ అయ్యి మొత్తం ఇట్లా లిటరల్గా ఆ బిల్డింగ్ అంతా ఇట్లా కుప్పలాగా పడిపోయింది. మొత్తం పబ్లిక్ పోలీసు అంతా ఒక 20-30 minutes వరకు సైలెన్స్. ఏం జరిగింది అనేది అదొక బాగా షాక్ అండి. అది అంటే ఆ పబ్లిక్ ఎవిడెన్స్ అక్కడ మేము అంత అంటే మేము కొంచెం నెగ్లిజెన్స్ చేస్తే అక్కడ ఒక 30-40 క్యాజువాలిటీస్ పడిపోయేది. అయ్యో 30 minutes వరకు ఎవరు మాట లేదు ముచ్చలేదు, అంత ప్యానిక్ అయిపోయినాం అన్నాడు. అంత బ్లాస్టింగ్ ఏంది అంటే అందులో చాలా ఒక 10 km సేపు ఫిల్ అన్నమాట. ఒకటేసారి కూలిపోయినా. అది ఇప్పటికీ మాకు అంటే చివరి వరకు కూడా అప్పటి నుంచి ఏంటంటే చివరి వరకు కూడా మనం నెగ్లిజెన్స్ ఉండేది అనేది బాగా అది ఒక బాగా లెసన్ అయిపోయింది మాకు. దాంతో ఇంకా ఇక ఏది కానీ వదిలిపెట్టలేదు. సార్ ఏఆర్లో ఇంకా 2 years చేస్తారా? ఏఆర్లో 98 ట్రైనింగ్ వచ్చినా కానీ దాదాపు 6 years చేశాను. 5-6 తర్వాత సివిల్లోకి వచ్చాను. సివిల్లోకి రాగానే ఫస్ట్ పోస్టింగ్ పసరా అండి. అంటే నాకు ఈ ఎక్స్మిస్ట్ బాగా చేసినందుకే కన్వర్షన్ 2005లో వచ్చి ఫస్ట్ పోస్టింగ్ పసరా అండి. ఓకే పసరా అంటే దానికి అసలు యాక్చువల్గా అది నక్సల్స్కి ఎక్కువగా ఎఫెక్ట్ కొడతాం, బ్లాస్ట్ చేద్దాం ప్లాన్ చేశారు. రోడ్డుకి కరెక్ట్గా దగ్గరలో ఉంటుంది, ఈజీగా కొట్టొచ్చు అనే ఒక భావన ఉండేది. ఒకసారి పసరా పోలీసుని బ్లాస్ట్ చేయడానికి కూడా అవునండి. నేనున్నప్పుడు కూడా పసరా ఏంటంటే మెయిన్ రోడ్ దగ్గర ఉంటుంది అక్కడే. అదేంటంటే ఆ ఫారెస్ట్కి అదొక హబ్ లాగా ఉంటుంది పసరా అనేది. అప్పుడు మేము 2005లో నేను సివిల్ ఎస్ఐ ఉన్నప్పుడు ప్రతిఘటన, ప్రజా ప్రతిఘటన, జనశక్తి
తర్వాత అందులో వీరన్న వర్గం, రాజన్న వర్గం, తర్వాత మావోయిస్టులు, ఇన్ని గ్రూపులు. కానీ పోలీస్ స్టేషన్ చుట్టూ వాళ్ళే కనబడుతుంటారు కదండి, అంతా మిలిటెన్సీ వాళ్ళంతా ఏదో ఒక గ్రూప్, ప్రతిదీ వాళ్ళకి తెలుస్తుంది. ఏదో గ్రూప్ అనేది ఆ ఏరియాలో ఎప్పుడు కంటిన్యూ తిరుగుతూనే ఉంటుంది. ఆ టైంలో మేము బయటికి వెళ్ళినామంటే ఎక్స్పోజ్ అవుతుంటుంది. అందుకే ఎప్పుడు మేము డీ రూట్ తీసుకున్నాం, ఈ రూట్ పై ఈ రూట్కి వచ్చేది, ఈ రూట్ పై ఈ రూట్కి వచ్చేది. ఒక విలేజ్కి రైట్ సైడ్ పోవాలనుకుంటే లెఫ్ట్కి పోయి అట్లా తిరిగి వచ్చేది. సార్ పసరా పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ చేద్దామని పార్టీ చేసుకొచ్చారు. హైదరాబాద్ నుంచి ఒక మూమెంట్ బయలుదేరింది, ఒక ఎక్విప్మెంట్ వచ్చింది, దాన్ని ఎలా బ్రేక్ చేశారు? అప్పుడు రాకెట్ లాంచర్తో బ్లాస్ట్ చేద్దాం అనుకున్నాం. అవును, పసరాకు అంటే మెయిన్ ఏంటంటే రోడ్కే దగ్గర ఉంటుంది అది. దాని రాకెట్ ఇది కొంచెం డౌన్లో ఉంటుంది పసరా. అప్పుడు నేను ఎస్ఐగా డౌన్ ఉంటుంది కొంచెం అప్పు నుండి రాకెట్ తోడ కొడితే పైన అప్పుడు సిఆర్పిఎఫ్ అదంతా ఉండేది, అంతా కొట్టొచ్చనే ఉద్దేశంతో వస్తే దానిలో కొరియర్లు అంటే మాకు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది బిఫోర్గా. వస్తే ఫస్ట్ ఆ కొరియర్స్ అంటే రక్కీ టీమును మేము క్యాచ్ చేయడం జరిగింది. దాని ద్వారా మేము సేవ్ అవ్వడం జరిగింది. ఒకసారి ఆపరేషన్ చెప్పండి. అది ఆ ట్రాక్టర్ లారీలో వస్తుంది అంటే అది లారీలో వచ్చేది, అది వేరే బ్లాస్టింగ్ కొరకు, అది కంటైనర్స్ అని చెప్పేసి అప్పుడు ఏటూరు నాగరం బ్లాస్టింగ్ కొరకు అని చెప్పేసి అప్పుడు కూడా అది వేరే స్టోరీ. దీంట్లో అయితే మీరు సేఫ్ అయిపోయి దీనిలో ఇది వేరే అనమాట. ఇది ఏంటంటే రాకెట్ లాంచర్లతో కొడదాం అనేది అంటే అప్పుడు రక్కీ చేస్తున్నారు అనమాట. రక్కీ చేసే వాళ్ళను మేము వెహికల్ చెకింగ్లో దొరికితే దాన్ని బట్టి దాన్ని బ్రేక్ చేసాము. మీరనేది ఏంటంటే అది ఇప్పుడు కంటైనర్స్ తీసుకుని ఏటూరు నాగరం చేద్దాం అన్నప్పుడు అప్పుడు ఏటూరు నాగరం ఒకటి, తర్వాత ఖమ్మంలో బయ్యారం కూడా ఏటూరు నాగరంలో దాన్ని సక్సెస్ చేశారు. బట్ ఏంటంటే వాస్తవంగా ఏటూరు నాగరం ఎప్పుడు వాళ్ళు బ్లాస్టింగ్ చేశారు అనుకున్నారు, అప్పటి నుండి వాళ్ళకు బాగా ఎందుకంటే ఆ బ్లాస్టింగ్లో ఆ గుడి డ్యామేజ్ అవ్వడు, ఒక పూజారి చనిపోవడు, అది కొంచెం సెంటిమెంటల్గా వాళ్ళకు సెట్ బ్యాక్ అయిందని మేము అనుకుంటాం ఎక్కువ పోలీసు వాళ్ళు. సార్ ఏటూరు నాగరం బ్లాస్టింగ్ కన్నా ముందో తర్వాత ఒక ఆర్టీసీ బస్సులో వాళ్ళ అమాయకులను చనిపోతారు. అవునండి, అప్పుడు మనకు ఐలాపూర్లో ఒక ఎన్కౌంటర్ జరుగుతుందండి. ఎన్కౌంటర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అవుతుంది. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో అందులో క్యాజువాలిటీస్ వాళ్ళకు 3 మెంబర్స్ అనుకుంటాను వాళ్ళు పోతారు. మన వాళ్ళు కూడా ఒకరు ఇంజూర్ అవుతారు అందులో. ఇప్పుడు నాగిరెడ్డి గారు అప్పుడు నాగిరెడ్డి గారు ఉంటే మేము షేర్పాట్లు చేస్తున్నాం. అప్పుడు జరిగినప్పుడు ఈ బస్సెస్ అంటే ఎప్పుడు పోయినప్పుడు మేము ఏం చేస్తామంటే రిటర్న్లో బస్సులు పబ్లిక్ ఉన్న బస్సులు ఎక్కి వస్తూ ఉంటాం. వచ్చిన తరంలో వాళ్ళు ఏం చేశారంటే మేము కూడా బస్సులు ఎక్కేటప్పుడు కూడా ఒక బస్సు ఎక్కి దిగి మళ్ళీ ఇంకొక బస్సు ఎక్కి చేస్తానమాట. కానీ అక్కడ ఆ ట్యాక్ట్ఫుల్లే మా వాళ్ళను సేవ్ చేసింది. కానీ అమాయకులు అంటే వాళ్ళు ఆ ఫ్రస్ట్రేషన్లో పోలీసు వాళ్ళతోటి వీళ్ళు పైన పబ్లిక్ పైన మంచిది అనే ఉద్దేశంతో వాళ్ళు కాల్చారని మాకు తర్వాత మాకు బ్లాస్ట్ అయిందని అనిపించింది. కానీ మన వాళ్ళు ట్యాక్ట్ఫుల్ ఏం చేశారంటే పోయిన టీము బస్సు ఎక్కి మళ్ళీ దిగుతుంది అన్నమాట. ఇంకో బస్సు ఎక్కుతారు. నా ఫస్ట్ బస్ అనుకుని వాళ్ళు డ్రా చేస్తారు. అందులో ఆ ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల ఆ ఆపరేషన్ చేసిన మావోయిస్ట్ నక్సల్స్ కూడా వాళ్ళు డిమోట్ చేశారట కదా. అవునండి, అది ఐడియా ఉందా మీకు? అది ఓకే. తర్వాత మీకు బాగా గుర్తుండిపోయిన సంగతి చెప్పండి ఏటూరు నాగరం అంటే. ఏంటంటే ఒక్కటే నేను చాలా ఉన్నాయి అందులో ఏటూరు నగరంలో. అంటే ఇటు ఏంటంటే మేము ఎక్స్ట్రీమిస్ట్ వర్క్ చేసుకుంటూ కూడా సోషల్గా కూడా బాగా అక్కడ ఏంటంటే కొన్ని విలేజ్లు ఇప్పలగడ్డ అని చెప్పేసి, అటు ముద్దులగూడెం అని, తర్వాత అటు ఇంకొక విలేజ్ ఉంటుందండి. అది వర్షాకాలం వచ్చిందంటే వాళ్ళ కనెక్టివిటీ తగ్గిపోతుంది. అసలు వాళ్ళు జంపన్న వాళ్ళకి వెళ్ళి ఈక్కుంటూ రావాలి ఒక 3-4 డేస్ వరకు రేషన్స్కి. అటువంటి వాళ్ళకి మేము ఏంటంటే ఆ టైంలో రేషన్ తీసుకుపోవడు, చాలా దూరం నుండి బండ్లు కట్టుకొని పోయి వాళ్ళకి ఇచ్చొచ్చు. అది కొంచెం మాకు మెమరబుల్ ఉండేది. పబ్లిక్ కూడా బాగా సపోర్ట్ చేసేది. అది బాగా. సార్ ఆ ఇష్యూని మీరు లా అండ్ ఆర్డర్ ఇష్యూగా చూసారా, సోషల్ ఎకనామిక్ ప్రాబ్లంగా చూసారా? అక్కడ ఆ ఏరియాలో అంటారు డెవలప్మెంట్ లేకపోవడం ఎక్కువ సోషల్ ఎకనామికల్ కూడా కారణం అనుకోవచ్చు. మేము ఏ టైంలో అప్పుడు వెహికల్స్ పెద్ద మూవ్మెంట్ ఉండకపో 2005లో కమ్యూనికేషన్ లేదు, తర్వాత రోడ్స్ కూడా పెద్దగా లేవు. అది ఒకటి బాగా ఉండేది. ఇప్పుడు మనకు టెక్నాలజీ బాగా పెరిగింది, రోడ్స్ బాగా అయిపోయింది. పసరా నుండి టౌన్కి వచ్చానండి, ఇంతదారుగానికి వచ్చానండి. ఇంతగా 2 years చేసుకుని మళ్ళీ యాక్సిలేటర్ ప్రమోషన్ తీసుకున్నాం. ఇందిరా మీరు పంచం వరంగల్ టౌన్లో బాగా గుర్తు, అక్కడ రౌడీజం దాన్ని కంట్రోల్ అంటే అప్పుడు యాక్చువల్గా నాకు 2000 పసరల దానికి ముందు ఒక మంచి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఇంతమంది చెప్పిన ఫైర్లో నాకు భారత గవర్నమెంట్ నాకు అది గ్యారంటీ మెడల్ ఇచ్చింది ప్రెసిడెంట్. అది అందులో ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ గ్యారంటీ అని చెప్పి ఇచ్చారు. అంటే ఇక టాప్ మా దానిలో ఉన్న సివిల్లో
ఇచ్చిన తర్వాత అట్లే ఎక్స్చేంజ్ కంటిన్యూలో నేను 2000 అది చేసినందుకు నాకు టౌన్లో ఇచ్చారు పోలీస్ ఆఫీసర్. అప్పుడు ఎక్కువ ఆఫీసర్లే మనకు పోస్టింగ్స్ ఇచ్చేది. ఇప్పుడు కూడా స్టిల్ నేను వాళ్ళనే ఎక్కువ మళ్ళీ టౌన్లో పనిచేసి అడగలేరు ఇంతజారి గంజలో చేశాను. అప్పుడు కొంచెం ఆ టౌన్లో కూడా బాగా టఫ్గానే చేసాం. అప్పుడు పొలిటికల్ కూడా మాకు కొంచెం క్లాషెస్ వచ్చిండే, అంటే తీయాలి ఉండాలి అది ఇది కొంచెం. అంటే మేము ఆఫీసరు ఎవరు అప్పుడు ఎస్పీ గారు ఎవరండి? అప్పుడు సౌమ్య మిశ్ర మేడం ఉండే. ఓకే. ఆ మేడం గారు మనం చేసినందుకు అక్కడ ఇచ్చినందుకు అప్పుడు కొంతమంది కావద్దు అది కాదనండి కొంచెం ఉండే. ఇక మేము సరే ఏదైనా కానీ ఉంటామా పోదామా అని అని చెప్పేసి ఆ టెంపోనే ఇక్కడ మెయింటైన్ చేశాము. అప్పుడు బాగానే కొంచెం టఫ్గా చేసినందుకు 2 years ఆటోమేటిక్గా అయిపోయింది. మేడం టైంలోనే ఒక ఎన్కౌంటర్ అవుతుంది టౌన్లో, ఆ అమ్మాయి మీద యాసిడ్ దాడి, ప్రణీత. అవును, అందులో మేము లేదండి, ఫారెస్ట్ ఏరియాలో ఉన్నాం. ఓకే. తర్వాత ఇంకోటి మీరు అన్నట్టు ఇప్పుడు మెమరబుల్ అంటే అక్కడ ఒకటి చల్వాయ్ అని, నేను ఫస్ట్ రాల్ ఉన్నప్పుడు చల్వాయిలో ఒక టెంపుల్ ఉంటుందండి. అది ఎప్పుడో కాకతీయుల కాలం నుండి కట్టింది అనేది. ఆ టైంలో ఎందుకు ఒక మార్నింగ్ టైంలో అప్పుడు మేము చిన్న విలేజ్ విజిటింగ్ అని పోయినప్పుడు ఆ చల్వాయిలో ఆ విలేజ్ పోయినప్పుడు ఆ కాకతీయుల కాలంది ఆ టెంపుల్ శిథిలావస్థలో పడిపోయి ఉంది అన్నమాట. శివుని విగ్రహము 3 పార్ట్లు ఉంటుంది. అది ఆ 3 పార్ట్లు అటోటి ఇటోటి పడేసి ఉంది. దాని మీద కొంత పిచ్చిగా ఉంటే అసలు ఇంత మంచి శివలింగంను ఎంత ఎట్లా చేసేదని చెప్పేసి అక్కడనే నేను అడిగితే సార్ దీన్ని ఎప్పుడో పురాతనం సార్, దీనికి ఎంతమంది డబ్బులు ఇచ్చినా కూడా అది ఎవరు ముందుకు వస్తలేరు సార్, కొంత ఏంటంటే నాకు ఎందుకో కొంచెం అక్కడ అది అనిపించింది. నెక్స్ట్ డేనే పోయి ఆ విలేజ్లతోటి అందరితోటి మీటింగ్ ఇచ్చాను. మీరు కూడా దీనికి టెంపుల్ను మళ్ళీ ప్రతిష్టాపన చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి నేను ఇమీడియట్గా ఒక 10,000 నేను అక్కడ నేను ఇచ్చిన రోజే దాదాపు ఒక 5 lakhs చిల్లర అక్కడ అయినాయి. ఆ మూమెంట్ మరి నేను స్టార్ట్ చేసిన మూమెంట్ ఏందనేది దాదాపు 1 crore చేంజ్ అక్కంచెలు వెళ్ళిపోయి మ్యాగీటన్లు అంతే విత్ ఇన్ 1.5 monthsనే దాన్ని స్టార్ట్ చేసి దాన్ని ఒక టెంపుల్ నిర్మించి ఆ పాత విగ్రహాన్ని చేసుడు, దాదాపు ఆ మండల పబ్లిక్ అంతా అక్కడికి వచ్చి చాలా అప్రిషియేట్ చేసుడు. ఈ మా ఎస్పీ మేడం సౌమ్యశ్రం గారు అక్కడికి వచ్చాడు, ఆమెతో ప్రశ్న చేసుడు, అదొకటి మంచి మెమరబుల్. తర్వాత మీరు ఎక్కడికి వచ్చి సిటీ నుంచి మరి వెనక్కి వెళ్ళారా? మళ్ళీ నాకు యాక్సిడెంట్ ప్రమోషన్ ఇచ్చారు. యాక్సిడెంట్ ప్రమోషన్ ఇస్తే కంపల్సరీ 2 years మళ్ళీ ఫారెస్ట్ ఏరియాలు చేయాలని చెప్పేసి గుండాలకి వెళ్ళాను. గుండాలు ఇచ్చారు నాకు. ఓకే. అలా గుండాల అక్కడే ఉందండి మీకు? అక్కడ 1 year 2 months వరకు గుండాలు ఉన్నాయి. అది కొంచెం ఒకటే దారి అండి. అప్పుడు ఇల్లందు నుండి దాదాపు 60 km ఉంటుంది. 4 hours జర్నీ పట్టేదండి బస్సు. ఒక మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి. 2010లోనే మళ్ళీ అది అంత డీప్ ఫారెస్ట్ ఏరియా మాని అంటే ఇక చాలా పబ్లిక్ మెల్లమెల్లగా బస్సు పోయేది. 3 to 4 hours బస్సు పట్టేది. ఓకే. సిఐ అయినా కూడా బస్సు ప్రయాణమే, వెహికల్స్ అటువంటిది. 2010 కూడా ఉందా? 10 కూడా సిచ్యువేషన్లోనే 10 నుండి 11 వరకు 1 year 2 months చేశాను. బస్సు ప్రయాణమే. అక్కడ ఛాలెంజ్ ఉందండి ఏమన్నా? అక్కడ అప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. అప్పుడు కొంచెం తగ్గుతున్నాను కానీ అయినా ఇంకా ఉంది కాబట్టి ఎక్కడ మేము ఛాన్స్. అంటే అక్కడ మావోయిస్ట్ పార్టీయా లేదంటే ఏమన్నా ప్రజా ప్రతిఘటన? అన్ని గ్రూప్స్ ఉంటాయి. అటు కూడా మావోయిస్ట్ ఉంటుంది, ఎక్కువ ప్రతిఘటన ఎక్కువ ఉంటుంది. అంటే అక్కడ ఏమైనా మీకు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయిందా? అక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కాలే కానీ సరెండర్స్ ఎక్కువ చేయించాము. డంప్ అంటే ఒక 3 members సరెండర్ చేయించాము. 2 dumps కూడా రికవర్ చేసాం. ఇక ఫారెస్ట్ అండ్ డీప్ ఫారెస్ట్ పబ్లిక్ కూడా బాగా. సార్ ఇప్పుడు మీరు వెళ్ళడానికే 4 గంటల జర్నీ అంటున్నారు, 70 kilometers. అక్కడ ఏం పని ఉంటుందండి మరి? అంటే అక్కడ సర్కిలు 2 police stations ఉంటాయి. ఏం పని ఉన్నదని కాకుండా కూడా చిన్న అంటే మనం ల్యాండ్ ఆర్డర్ పరంగా ఏదైనా ప్రాబ్లం వస్తే ఏమొస్తాయి? గుండాల ఇంకా గుండాల కుమరవెల్లి అని చెప్పేసి కొమరారం ఏమన్నా అక్కడ ఏంటంటే క్రైమ్ నేచర్ ఏంటి? క్రైమ్ తక్కువ అండి అక్కడ. అసలు ఒక కొమరారం పోలీస్ స్టేషన్లో ఇయర్లీ 10 to 15 అయ్యేది అంతే. టైంలో గుండాల 20-25 వరకు అంతే. ఏముంటాయండి 498 ఫ్రాడ్ కేసులు? 498 కూడా కాదు, చిన్న దొంగతనాలు, తర్వాత ఏమైనా కొట్టుకున్నాయి, తర్వాత అప్పుడప్పుడు ఏమైనా యాక్సిడెంట్లు, తర్వాత ఈ 174లు అవి అంతే. మరి మిగతా టైం ఏం చేసేవారు? కూమింగ్. మిగతా టైం కూమింగ్, విలేజ్ విజిటింగ్ పోడు, అంటే ఏరియా డామినేషన్స్ ఎక్కువ బై వాకే అంతా. మీకు బ్యాక్ సైడ్ ముందుకు వెళ్తే మీకు ఛత్తీస్గఢ్ కదండి అది? ఛత్తీస్గఢ్ రాదు, ఇంకా అటు మన ఖమ్మం బార్డర్ స్టార్ట్. ఖమ్మం ఇటు వరంగల్ బార్డర్ వస్తుంది. అక్కడ నుంచి ఎటు వచ్చారు? గుండాలని మళ్ళీ ఇటు నగరం ఇచ్చారు. మళ్ళీ అప్పటి నుండి మేము పొలిటికల్ పోస్టింగ్లు ఇవి అని పోస్టింగ్ ఆఫీసర్ ఎక్కడికి ఇస్తే అక్కడికే పోవాలనేది ఉండే. ఇక వాళ్ళు గుండాల కాంచెల్లి ఎటున్నాయి సార్, మరి గుండాలు అయితే ఫ్యామిలీ అంతా వరంగల్ ఉన్నారు సార్,
ఇప్పటికీ ఫారెస్ట్లో తిరిగి ఉన్నాము అంటే నీకు పాత ఏరియా కదా అని చెప్పేసి ఇప్పుడు ఈ మొన్న అంజనీయ్ కుమార్ సార్ డీజీ గారు ఉండే కదండి, అప్పుడు ఐజీ ఉండే సార్తో టెక్వేట్ చేస్తే నువ్వు మరి ఎటు నాగరం పోతావంటే మళ్ళీ నీకు 2 years కావాలి కదా నీకు పీరియడ్ అని అంటే మళ్ళీ సరే సార్ నేను ఏటు నాగరం పోతాను. ఇక్కడ 1 year 2 months చేసి మళ్ళీ అక్కడ ఏటు నాగరం వెళ్ళాను సార్. సెకండ్ టైం ఏటు నాగర్ వచ్చాను. ఏటు నాగరం మళ్ళీ 2 years అక్కడ ఉన్నాను. అవునండి. ఏం చేంజ్ వచ్చిందా అక్కడ ఏటు నాగర్? అప్పటికి ఇప్పుడు చేంజ్ చాలా వచ్చింది, ఎందుకంటే దాదాపు 5-6 years గ్యాప్ వచ్చింది కదా. వచ్చిన తర్వాత నేను పోయిన తర్వాత ఎక్కువ అప్పుడు మిలిటెంట్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి కౌన్సిలింగ్ చేసి బాగా ఇందులోకి అంటే వాళ్ళకు కూడా అప్పుడు కమ్యూనికేషన్ వచ్చేసింది. మేము ఫస్ట్ చేసింది అనుకున్న 2010 నుండి 11 నుండి 13 వరకు చేశాము. ఇప్పుడు కమ్యూనికేషన్ సెల్ ఫోన్లు అవి వచ్చుతోటి వాళ్ళకు కూడా తెలుసుడు అన్నీ అవి అట్లా జరగడం జరిగింది. తర్వాత మిలిటెంట్స్ అంటే అప్పుడు ఫస్ట్లో చేసిన మిలిటెంట్స్ అంతా నాకు పరిచయం ఉండేది. అలా సార్ మళ్ళీ వచ్చిన కొంచెం ఇంట్రాక్షన్ తోటి కొంచెం చెడు మార్గాలను కూడా మేము బయటికి తీసుకొచ్చు అవన్నీ చాలా చేసి ఉంటాం. ఓకే. ఏటు నాగర్ తర్వాత ఎటు తర్వాత మళ్ళీ కేవీస్కి వచ్చాను, టౌన్కి వచ్చాను. టౌన్లో కూడా అప్పుడు కొంచెం బాగా భూ కబ్జాలు, తర్వాత కేవీస్ ఇది ల్యాండ్ ట్రెస్ పాసింగ్ అది బాగా ఉండండి. దాని మీద మేము కేవీస్లో చేసినప్పుడు బాగా ఏంటంటే ఈ కెనాల్ ఉంటుంది ఒక వర్క్, కెనాల్ మీద ట్రెస్ ఆక్యుపేషన్స్ బాగుంటుంది. తర్వాత ఇది కూడా ఏది కేవీసీ ల్యాండ్ కూడా ఎంక్రోచ్మెంట్ బాగుండండి. అది అర్థం కాకపో నాకు ఎంత ఎవరికి ఎంత ఉందని నేను అప్పుడు మేము కేవీసీలకు లీటర్ పెట్టి మొత్తం ఆ మ్యాప్తో సహా తీసుకొచ్చుకున్నాం. తర్వాత అది ఎస్ఆర్ఎస్పి కెనాల్ పోయిందాడు, దానికి కూడా ల్యాండ్ అక్యువేషన్స్ ఉంటుంది, వాళ్ళకి లీటర్ పెట్టి ఆ మ్యాప్ అసలు ఎవరికి ఎంత పోయింది అనేది తీసుకొచ్చిన తర్వాత ఈజీగా మేము ఎవడు ఎంక్రోచ్ అయ్యింది ఎవడు కాలేదు అనేది ఈజీగా. అప్పుడు ఎవరండి మీకు ఎస్పీ? అప్పుడు వెంకటేశ్వర సార్ ఉండే ఎస్పీ. ఓకే. తర్వాత ఎక్కడికి వచ్చారు? దాని తర్వాత ఇంటెలిజెన్స్ ఒక 1 year చేశానండి, వరంగల్ ఖమ్మం చేశాను. ఓకే. తర్వాత ఇంటెలిజెన్స్ తర్వాత మళ్ళీ నర్సంపేట వెళ్ళాను. అప్పటికి తగ్గిందా? మూమెంట్ తగ్గిపోయింది కదా? తగ్గుతుంటూ వచ్చింది. ఈ నర్సంపేటలో ఎక్కువ ల్యాండ్ ఆర్డర్ మీద కాన్సన్ట్రేషన్, అప్పుడు ల్యాండ్ ఇష్యూస్ అక్కడ అది ఎవడు. తర్వాత అప్పుడు ఈ కొత్త పోలీస్ మనకు ఇన్నోవేషన్ కొన్ని పోలీస్ స్టేషన్స్ ఈ వర్టికల్స్ అని వచ్చేసి పోలీస్ స్టేషన్ అప్పుడు సుధీర్ బాబు సార్ సిపి గారు ఉండే మాకు. అప్పుడు మా నర్సంపేట ఒకటి, హన్మకొండ 2, 3 ఆశనపర్తి 3 మోడల్ పోలీస్ స్టేషన్ చేయాలంటే పాత పోలీస్ స్టేషన్ను 2 months 3 months బాగా కష్టపడి దాన్ని కొత్త రెనోవేషన్ చేసినందుకు బాగా కష్టపడ్డాం. అది బాగా సాటిస్ఫై అయింది. అది ఇప్పటికీ మేము అడుగుతుంటాను, సార్కి కూడా బాగా మెమొరబుల్ ఉంటుంది సూర్యబాబు. కానీ ఎక్కువ అక్కడ ఎస్సీ ఎస్టీ కేసులు ఎక్కువ ఉంటాయి కదండి, లంబాడి కూడా ఏం లేదు పెద్దగా, అంటే ఉంటుంది కానీ అంత మాకైతే ఎక్కువ ఏం అనిపించలేదు. ఓకే. నర్సంపేట తర్వాత? నర్సంపేట తర్వాత యాక్చువల్గా నేను అప్పుడు రవీందర్ సార్ సూర్యబాబు సార్ అంతా రవీందర్ సార్ వచ్చిన తర్వాత సార్ నాకు ఒక 2 years 8 months అయింది సార్, నేను హెడ్ క్వార్టర్లో ఉంటాను, బయట తిరిగింది చాలు సార్ అని చెప్పేసి కొంత 1 year అంటే టాస్క్ ఫోర్స్ కానీ పంపించాను. టాస్క్ ఫోర్స్ పంపించిన తర్వాత మళ్ళీ కొంత నేను ఒక 17 days ఉన్నాను అంతే టాస్క్ ఫోర్స్లో. ములుగులో మళ్ళీ కొంచెం అప్పుడు మూమెంట్ స్టార్ట్ అయింది, 2018లో 17లో మళ్ళీ మూమెంట్ స్టార్ట్ అవుతుంది. మహేందర్ రెడ్డి గారు ఒకసారి సడన్ విజిట్ చేసిన తర్వాత అసలు నేను వచ్చి 17 మాకు ఎవరికి తెలియదు, నాకు కూడా తెలియదు అండి. సడన్గా మళ్ళీ ములుగుకు పోస్టింగ్ ఇచ్చారు, మళ్ళీ హెడ్ క్వార్టర్కి సిఏగా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అక్కడ కూడా అంటే పాత అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైల్ ఏం చేయలేదు లేవు, బట్ ఏంటంటే ఆ ఇన్ఫర్మేషన్ ఉంటే ఏమంటే షేర్ చేసి పై ఆఫీసర్లకు ఆ పాత వాళ్ళందరినీ యాక్టివ్ చేసుకొని, ఎందుకంటే నాకు ఎటున్నారము పసరా అంతా బాగా అది. తర్వాత మేడారం కూడా బాగా పట్టుండి ప్రతి 2 yearsకి ఒకసారి మేడారము బందోబస్తు కూడా అంతా కొంత పబ్లిక్ ఎక్కువ నాకు అటాచ్మెంట్ కాబట్టి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా పైకి వేసుకుని అక్కడ ఉండగానే మళ్ళీ నాకు ప్రమోషన్ వచ్చింది. అక్కడ ఒక 1.5 year సిసిఆర్లో చేసేసి ఇక్కడికి వచ్చాను. సార్ మీ సర్వీస్ మొత్తం మీద చాలా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కనిపిస్తుంటాయి. అందులో అంటే జనరల్గా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అన్నది మీకు ఆ రొటీన్ అయిపోవచ్చు, కానీ కొన్ని మెమరబుల్ ఉంటాయి మీకు. ఆ మెమరబుల్ చెప్పండి సార్. అంటే ఆ కొన్ని కేస్ స్టడీ కూడా మార్చారు అవి. అవును, కేస్ స్టడీ అంటే మేము ఫస్ట్లో ఉన్నప్పుడు అంటే సిపి గ్రూప్ అని అంటే కొన్ని చెప్పలేను పేర్లు, బట్ విధానం పేర్లు వద్దులండి. ఆ సిపి గ్రూప్లో అప్పుడు కౌశెట్టిబాయి దగ్గర అని చెప్పేసి గ్రూప్ సమావేశం అవుతుందని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిండే, అంటే నాకే వచ్చిండే. నాకు వస్తే పై ఆఫీసర్లతోటి పర్మిషన్ తీసుకొని అప్పుడు స్పెషల్ పార్టీ ఉండే దాంతో మూమెంట్కి వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత ఫారెస్ట్ అది కొంచెం అంటే ఎండాకాలం అది బాగా టైడ్గా ఉంది, వాటర్ లేవు అప్పటికి. అంటే మేము బై రోడ్లు పోతున్నాం 2-2.5 km లోపట్నే వాళ్ళు ఉన్న ప్లేస్కి రీచ్ కావచ్చు.
బట్ ఏంటంటే ఎక్స్పోజ్ అవుతుందనే ఉద్దేశంతో ఒక 13-14 km దూరంలో నుండి వాకింగ్ చేసుకుని పోయారు. మార్నింగ్ స్టార్ట్ చేస్తే అక్కడ వరకు 11 అట్లా 11-11:30 అవుతుంది. అంటే అది ఎటువంటి ఫారెస్ట్ అంటే అప్ అండ్ డౌన్ అవుతుంటుంది కంప్లీట్గా. అంటే ఒక 10 yards 50 yards కింది పోతా ఉంటాం, మళ్ళీ పైకి వస్తూ ఉంటాం. గుట్టల టైప్ ఒర్రెలు ఆ టైప్ ఉంటా ఉంటుంది. తర్వాత అంటే కంపతోటి కూరుకున్న మనం నడుస్తుంటే కూడా ఒక 50-100 meter వరకు సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఏదో వస్తున్నారు, పశువులు వస్తున్నాయి, మనుషులు వస్తున్నారు, ఇట్లా వస్తున్నారు. ఆ ఫారెస్ట్లో మెల్లమెల్లగా వెళ్తున్నాం. అంటే మేము పర్టికులర్ ప్లేస్ నాకు కొంచెం ఫారెస్ట్లో ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. అంటే మామూలు టైంలో వెళ్ళినా కూడా నేను చుట్టుపక్కల వాటిని అన్ని గుర్తులు పెట్టుకోండు, అన్ని మ్యాప్లో రాసుకుంటూ వస్తుంటాను. అంటే జనరల్ కూమింగ్ చేసినా కూడా ఒక సైడ్కి ఏముంటుంది, ఇక్కడ ఉండొచ్చు అనే అట్లా కొంత నాలెడ్జ్ తోటి మనకి ఇన్ఫర్మేషన్, పక్క ఇన్ఫర్మేషన్ అంటే అక్కడ వేరకు డౌట్ వచ్చింది. మనం ఆ ఏరియాకు రీచ్ అయినాము అంటే ఒక 1/2 kmలో మనకు వీళ్ళు తారసపడవచ్చు అనే దాని మీద మేము మళ్ళీ అక్కడ పోయి చిన్న బ్రీఫింగ్ చేసుకొని 3 పార్ట్లకి డివైడ్ అయ్యి కూమింగ్ మెల్లగా స్టార్ట్ చేసుకుంటూ పోతున్నాం. నేను ఎప్పుడూ అటాక్ టీంలో ఉండేదాన్ని. అంటే లెఫ్ట్ కట్ ఆఫ్ రైట్ కట్ ఆఫ్ పెట్టుకుని ఎప్పుడు అటాక్ టీంలో ఉండేవాళ్ళు. అదేవిధంగా మేము పోతున్న క్రమంలో చిన్న ఒరే వస్తుంది, ఒరే ఎక్కుతున్న క్రమంలో ఒక లేడీ మామూలుగా అంటే కాలకృత్యాలకు వచ్చి పోతుంటుంది. కొంచెం మేమే ముందు చూస్తాం, సస్పెక్ట్ చేసాం. చేస్తే ఆ ఊరు కూడా దగ్గర ఉంటుంది మాకు, దానికి ఒక 2 km ఉంటుంది. మరి ఈ ఊరు అమ్మాయా లేకుంటే అని చూసే వరకు ఆమె నడిచే విధానంలో శారీ కట్టుకుంది. ఆమె నడిచే విధానము చూస్తే సస్పిస్ అనిపించింది. ఆమెతోటి మెల్లగా మేము వెనక ట్రావెలింగ్ చేసుకుంటూ వరకు డైరెక్ట్గా ఆమె ఆడ పోతున్న క్రమంలో దూరం నుండి మాకు ఇంకా మాటలినవాడు వచ్చిన తర్వాత మేము ఇమీడియట్గా సెట్లో చిన్నగా లెఫ్ట్ కట్ ఆఫ్ రైట్ కట్ ఆఫ్ను ఇంకొంచెం ప్రొసీడ్ కామని చెప్పిన తర్వాత మేము ఇంకొంచెం దగ్గరికి వెళ్ళాం. దగ్గరికి పోయి టైంకి ఇవంతా సౌండ్స్ ఎట్లా వాళ్ళు ఒక దగ్గర స్టార్ట్ ఎక్కున్నారు. అవును, మేమంతా మూమెంట్ చేస్తున్నాం కాబట్టి సౌండ్స్ మాది మేము కొంచెం స్పీడ్ అయింది. ఎందుకంటే ఈ లేడీ ఇంకా రీచ్ అవుతుంది అప్పటికి. ఆమె సౌండ్ తోటి మా సౌండ్ కూడా వెళ్ళిపోవాలి అనే దాని మీద ఆమె ఆగింది అనుకోండి, మా సౌండ్ స్టార్ట్ అయ్యి మళ్ళీ వినబడుతుందని చెప్పేసి వాళ్ళు ఇద్దరమే, నేను ఇంకో కానిస్టేబుల్ టక్ ఆమె సౌండ్లో మేము కలుపుకుంటూ దగ్గర రాకపోయాను. పేరుతోటే మేము ఆమెను చూసుకుంటూ పోతున్నాం. అక్కడి నుంచి వాళ్ళు చేసి ఫైర్ ఫస్ట్ ఫైర్ అంటే మేము ఈమెను ఫాలో అవుతున్నాం అనమాట. ఫాలో అవుతుంటే మేము లేడోని తీసుకొని మేము ఫైరింగ్ స్టార్ట్ చేసినాం. వాళ్ళు ఫైరింగ్ స్టార్ట్ చేసిన తర్వాత కొద్దిసేపు ఫైరింగ్ చేసినా మా వాళ్ళు అంతా అటు కొంతమంది పారిపోతున్నాడు. అంటే అందులో ఒక 14 years అబ్బాయి యూనిఫామ్ ఉంటుంది కానీ వెపన్ ఉంటుంది, అర్థం కదా. మా సైడ్ నుండి వాడు అంతే కన్ఫ్యూజన్లో ఇటు పారిపోకుండా వస్తుంటాం. వెపన్ లేకపోయేవరకు మేము అతన్ని ఫైర్ చేయకుండా మేము ఆగినాం, ఆయన ఆగినాం. అయిన తర్వాత చూసి చిన్న పిల్లాడు, యాక్చువల్గా 14 years కూడా అనిపించింది మనకు, 13 అట్లుంటూ చిన్న పిల్లాడు. అది చూసి కొంచెం షాక్ అయినాం, అసలు ఇదేంది యూనిఫామ్ మీద ఉన్నాడు అని చెప్పేసి. అంటే ఒక పేరు చెప్పాడు. ఎందుకంటే నేను వచ్చి 1 year అవుతుంది సార్ అన్నాడు. అటు ఫైరింగ్ ఆగిపోయింది. అంటే కొద్దిసేపు మేము ఫైరింగ్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా మళ్ళీ మూమెంట్ చేయము, ఒక 5-10 minutes ఎక్కడ వాళ్ళు అక్కడే అనిపించిన తర్వాత అసలు ఏం చేయాలో కొద్దిసేపు అర్థం కాలేదు. 14 years అబ్బాయి అంటే గజ వణుకుతుంది. నేను పట్టుకుంటే అరెస్ట్ చేయించాలి, అవును, లేకపోతే ఇది ఏం నిర్ణయం కాకుండా నువ్వు నువ్వు వెళ్ళిపోరా అన్న, అంతే ఇక సింపుల్గా. కానీ వేరే చేయడానికి కూడా మనసు ఒప్పలే. అసలు ఏమి మాకు వాళ్ళ దగ్గర వెపన్ లేదు, యూనిఫామ్లో ఉన్నాడు, పట్టుకుంటే అరెస్ట్ చేస్తాం చిన్నపిల్లాడు, ఈ చిన్నపిల్లాడు ఏంది అని చెప్పేసి నువ్వు వెళ్ళిపోమని నేను నన్ను చూసాడు. కలెక్టర్ వెళ్ళిపోతే సార్ దండం పెట్టుకుంటూ వాడు ఎస్కేప్ చేసినాను. లిటరల్లీ నేను 7:30 అయిన తర్వాత ఆ పిల్లాడు అంటే పేరు చెప్పును ఊరి చెప్పు, ఆ పిల్లాడు వచ్చేసి ఒక మంచి వర్క్ చేసిపోయాడు నాకు, ఎక్స్మిస్ట్ వర్కే. సార్ మీరు నాకు అన్నం పెట్టారు, మీరు నాకు తెలుసు సార్, నేను ఇప్పుడు మంచిగా బతుకుతున్నాను, చదువుకుంటున్నాను, కానీ ఆ టైంలో చేసిన ఒక డంప్ ఉంది, ఆ డంపులో నేను కూడా నాకు తెలుసు అని చెప్పేసి నాకు ఒక 7 weapons, జిల్టిన్ 6 ఒక మంచి డంపు రికవరీ చేయించాడు. అదొకటి మంచి, అంటే అతను వదిలిపెట్టినందుకు ఆ ఒక్కసారి చూసినందుకే అతను గుర్తుపెట్టుకున్నాడు. అతను వచ్చి నాకు చెప్పదాకా కూడా వాడు మొత్తం ఎంటైర్ స్టోరీ అప్పుడు చెప్తూ ఉంటాడు, ఎంతమంది ఉన్నారు అక్కడ ఆ ఎక్స్చేంజ్ అఫైర్లో, వాళ్ళు ఎంతమంది ఉన్నారు,
ఏంటో అది ఒక గంట సేపు మాట్లాడి మరి బాబు నువ్వు ఎందుకు వచ్చినా అంటే సార్ నేను నా ప్రాణాలు కాపాడేది మీరు. ఆ అబ్బాయి ఎందుకు వెళ్ళాడండి? ఈ ఎకనామికల్ కానీ చిన్నపిల్లలు తీసుకోరు కదా వాళ్ళు. అంటే అప్పుడు సిపి గ్రూపులలో వాళ్ళ ఫాదర్ పోయి అందులో అంతమంది వాళ్ళ ఫాదర్ కూడా అందులోకి పోయి చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇక దానిలో భాగంగా పిల్లాడు కూడా కొంచెం అప్పుడు కక్ష ఏమంటుంది దాన్ని ఏమంటారు ఒక రివెంజ్ తీసుకోవాలని ఉద్దేశంతో పోయిండు. అది సార్ మీరు చేసిన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఎక్కువ వాళ్ళు ఫస్ట్ ఓపెన్ చేస్తారు, మీరు కూడా ఏమైనా ఫస్ట్ ఓపెన్ చేస్తున్నాయా? మ్యాక్సిమం వాళ్ళే ఫైర్ చేయాలి, మేమంతా ఫైర్ చేసేందుకు అవకాశం ఏంటంటే ఫస్ట్ మేము క్యాచ్ చేయాలనే ఉద్దేశంతో పోతుంటాం అంతే తప్ప. కానీ వాళ్ళు ఫైర్ చేస్తున్నాకనే మేము ఫైర్ చేయాలి. బట్ ఏంటంటే ఎక్కువ మా ఫైరింగ్ ఎక్కువ మేము ట్రైంట్ కాబట్టి మీరు కాబట్టి కొంచెం ఎక్కువ ఫైరింగ్. సార్ ఇన్ని చాలా చేస్తుంటారు కదా, తర్వాత ఎప్పుడు వచ్చి బాధపడ్డారు? అరే ఎందుకు బాధ అనేది నేను ఎప్పుడు పడలేదండి, ఎందుకంటే అది యుద్ధం. ఆ గుండు నేను దాన్ని రాకి మీద చచ్చిపోతా, అతను కూడా లేకపోతే ఇద్దరు ఫేస్ టు ఫేసే. అది ఏదో మనం ఏదో చాటుకు పోయి అది అనేది అంత ఫారెస్ట్, అది గుండు ఎట్లా వచ్చేది తెలియదు, ఎవరికి వచ్చేది తెలియదు. బట్ ఏంటంటే కొంచెం ప్రికాషన్ తోటి మనం ఎప్పుడుగా నేను చెప్పాను మీకు ఫస్ట్ నా సిద్ధాంతం ఏంటంటే ఫస్ట్ మనం సేవ్ అవుతున్నాం అంటే అది ఆటోమేటిక్గా ఎదుటికి అటాక్ అవుతుంది. అట్లా ఎప్పుడు అది తర్వాత ఎప్పుడు కూడా బాధపడలేదు, ఎందుకంటే అది ఉద్యోగరీత్యా పోయినాం. కానీ ఈ పిల్లిగాంది నాకు ఎప్పుడు కానీ ఇప్పటికి కూడా చాలా ఇప్పుడు కూడా పిల్ల టచ్లో ఉంటాడు నాకు. అదొక్కటి చాలా అంటే ఇవన్నిటికీ అతన్ని ఒకటి సేవ్ చేసిన అనేది నాకు బాగా. అదేవిధంగా ఇంకేమైనా ఇంకో కేసు అని గుర్తుందా? ఇంకో కేసు అంటే అప్పుడు అదే పసరల్లో ఉన్నప్పుడే బొల్లెపల్లి అని చెప్పేసి ఒకటి అప్పుడు పెద్ద క్యాంపు సిపి గ్రూపులు పెద్ద క్యాంపు వేసుకున్నారని చెప్పేసి పై ఆఫీసర్ల ఇన్ఫర్మేషన్. అది అంటే అది జస్ట్ లైక్ కోవర్ట్ టైప్ అనుకోండి. అది అంటే అందులో నేను యాక్చువల్గా ఏంటంటే నేను కూడా అందులోకి కొంత దూరం పోయాం. నక్సల్గా నక్సల్ అంటే విలేజ్లో అంటే అతన్ని కలుసుకోవాలి ఫస్ట్. అంటే నేను ఇంకొక కానిస్టేబుల్ లుంగిలు గొడ్డలు పెట్టుకొని అంటే అతను వచ్చి చెప్పి మళ్ళీ అందులోకి వెళ్ళిపోవాలి. అచ్చా, కాబట్టి టైం సరిపోదు అతనికి. కాబట్టి ఇక మేము కూడా వేషాలు వేసి పోయి కొంత దూరం ఒక దాదాపు 4-5 కిలోమీటర్ పోయి అతన్ని కలుసుకొని అప్పుడు ఈ కమ్యూనికేషన్ మనకు 2006 ఉన్నది నేను బస్సులో ఉన్నప్పుడే. ఆయన ఒక్కరే వచ్చారా ఇంకెవరు ఉన్నారు? అతను ఒక్కడే వస్తారు. ఆయన వెపన్ లేదా? వెపన్ అంటే ఇక అది మా వ్యక్తి అన్నమాట వాళ్ళు. అయితే అతను వచ్చాడు మళ్ళీ దళంతో వస్తాడు, మన దగ్గరికి వస్తాడు, మాట్లాడతాడు. సిచ్యువేషన్ కోవర్ట్ని సపోర్ట్ చేయడం తప్పు కదండి? కోవర్ట్ను సపోర్ట్ చేయడం అనేది తప్పే, బట్ వాళ్ళు కూడా అంటే యుద్ధంలో ఏంటంటే ఇన్ఫర్మేషన్ తీసుకోవడం అనేది తప్పు అనేది కాదు. ఎందుకంటే మనం ఒక ఎదుటి వ్యక్తి మీద విజయం సాధించాలంటే అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలుసుకోవాలి. అది యుద్ధ నీతి అనేది నేను అనుకుంటాను. ఎందుకంటే మనం సర్వే కావాలనుకుంటే నీ దగ్గర ఎన్ని వెపన్స్ ఉన్నాయి, నువ్వు ఏం చేస్తున్నావు, నీకు నెక్స్ట్ ఏం చేయబోతున్నావు అన్నప్పుడు మనం సేఫ్ సైడ్లో ఉంటాం కదా. సార్ కొంతమంది ఆఫీసర్లు ఆ టైంలో ఒక దళాన్నే డబ్బులు ఇచ్చి సంవత్సరం పాటు నడిపేవారు అడిగి నిజం అది? అట్లాంటూ ఏం లేదండి, అవన్నీ పుకార్లండి. అట్లా ఆఫీసర్లు ఎవరు అట్లాంటి అయితే ఎక్కడ దృష్టి ఇన్ఫర్మేషన్ కోసం ఇన్ఫర్మేషన్ కంటే కూడా అట్లా కాంట్రాక్ట్ ఇన్ఫర్మల్ తయారు చేసుకునేది అది మాత్రం ఉంటుంది. ఇన్ఫర్మల్ తయారు చేసుకొని ఎందుకంటే ఇప్పుడు శాంతి భద్రతల భాగంలో ఇప్పుడు ఒక రౌడీజంలో ఉన్నదంటే మనోడు ఒకడు వాడిని అంటే వాడు చేయకుండా అందులో ఉంచి అక్కడ ఏం జరుగుతుంది ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను అది ఒక డ్యూటీలో భాగమే అని నేను అనుకుంటాను. సార్ అంతా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ అయిపోయి మూవ్మెంట్ తగ్గిపోయింది, మీకు జనగాం వచ్చారు. జనగాం అనగానే ఇక్కడ రియల్ ఎస్టేట్ చాలా వివాదాలు కనిపిస్తుంటాయి, మీరు వచ్చేసరికి ఎలాగుందండి? అవును, నేను వచ్చే వరకు కూడా రియల్ ఎస్టేట్ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుందండి. అంటే ఇప్పుడు ఇంతకుముందుకు నర్మేట, ఈ బచ్చన్నపేట ఇదంతా ఫారెస్ట్ ఏరియా అండి. అప్పుడు తుప్పల్ ఫారెస్ట్ ఉండే. అప్పుడు కూడా మేము ఇక్కడ మూవ్మెంట్ చేసినప్పుడు ఎకరానికి 5,000 10,000 ఉండే. అప్పుడు వాటర్ సోర్స్ కూడా లేకుండే. ఇప్పుడు దాదాపు 20 years అప్పుడు 2004-05లో స్పెల్పాట్లో ఉన్నప్పుడు ఇటు కుమ్మి అప్పుడు ఇటు గిరాయిపల్లి ఏరియా దళం అని చెప్పేసి, తర్వాత నర్మేట 6,000 టీమ్స్ అని చాలా ఉండే. అప్పుడు ప్లేన్ ఏరియాలో కూడా ఫారెస్ట్ లెక్కనే తిరుగుతుండేది వాళ్ళు కూడా. ప్లేన్ ఏరియాలో కూడా దళం ఉంటుంది. పాలకుర్తి దళం అని కూడా దాదాపు అప్పుడు 20 members వరకు కూడా పాలకుర్తి ఏరియాలో తిరుగుతుండేది ప్లేన్ ఏరియా యూనిఫామ్లో. అప్పుడు ఇక ఫారెస్ట్ ఎట్లా ఉండాలన్నది మీరు ఆలోచించండి ఆ టైంలో.
బ్లాస్టింగ్లు. అంటే మేము తిరిగే టైంలో కూడా అంటే అవన్నీ లేకపోవడం వల్ల రియల్ ఎస్టేట్ పెరిగిందంటారా? అట్లా కూడా ఏం అనుకోముందు అట్లా కూడా అనుకున్నందుకు అవకాశం లేదు. ఎందుకంటే ల్యాండ్స్ రేట్లు పెరుగుతున్నాయి, భూమి అంతే ఉంటుంది, మనుషులు పెరుగుతున్నారు కాబట్టి. ఇక్కడ ఎందుకు ఏంటంటే కొంత ఇప్పుడు ఒక 3 డ్యామ్స్ వచ్చాయండి. డ్యామ్స్ వచ్చే వరకు స్పీడ్గా గ్రోతింగ్ అయిపోయింది. నేను 2004-05లో ఉన్నప్పుడు 10,000 అంటే ఇప్పుడు దాదాపు 20 lakhs బిలో ఏది లేదు. అంటే జనగాంలో మీకు ఛాలెంజ్ ఏమొచ్చిందండి? ఇక్కడ పెద్ద ఛాలెంజ్ అంటే నేను అన్ని ఛాలెంజ్ అనుకున్న తర్వాత నాకు దాంతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ, ఇది చాలా తక్కువ. అది పెద్దగా అప్పుడు ఏంటంటే అక్కడ మీరు కనిపించే శత్రువుతో ఫైట్ చేశారు, ఇక్కడ కనబడిన శత్రువులు. ఈ కనపడిన శత్రువులు ఇప్పుడు అక్కడ చాలా మేము ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకునేది, ఇన్ఫార్మేషన్ తయారు చేసేది, కోవట్లు చేసుకునేది, లోపలికి పోయేది, అవన్నీ ఇక్కడ చేస్తే చిన్న ఇన్ఫర్మేషన్ అండి. ఇదంతా ఎవడేం చేస్తుంది అన్నది ఈజీగా నాకైతే తెలిసిపోతుంది పెద్దగా. తర్వాత కొంత ల్యాండ్స్ మీద కూడా నాకు కూడా ఎక్కువ పట్టు. వాడు ఎవడు పిచ్చి పిచ్చి చెప్పినా కూడా నేను ఎంకరేజ్ చేయను, ఏంటంటే డెప్త్గా పోతాను. ఇప్పుడు ఏమైందంటే రియల్ ఎస్టేట్లో మెయిన్ ఉద్దేశం ఏంటంటే 1 to 3 years 2-3 డాక్యుమెంట్ తయారవుతాయి. అక్కడ సస్పీషియస్ చేయాలి మనం. ఎవడన్నా ఫేర్ చేసుకుంటే 3 yearsకి వస్తారు, 5 yearsకి వస్తారు. కానీ 2-3 ఏళ్ళలోనే వాడు 4-5 డాక్యుమెంట్లు తయారవుతాయి. అది ఎందుకు తయారైంది అనేది కొంచెం డెప్త్గా పోతే అసలేందనేది మనకు బయటకు వస్తాను. డెప్త్ కానీ మనం బ్యాక్ వెళ్తుండాలి. ల్యాండ్ డిస్ప్యూట్లలో బ్యాక్ పోతే ఎక్కడ ఫాల్ట్ అయినా దొరుకుతుంది. మనం ఏదో 4 డాక్యుమెంట్లు ఉన్నాం అని చెప్పేసి మనం పోతే ఎంకరేజ్ చేస్తున్నాం. సార్ 96లో వచ్చేసరికి ట్రెడిషనల్ క్రైమ్ ఉండేది, ఇప్పుడు అది వైట్ కాలర్ నుంచి సైబర్ క్రైమ్కి వచ్చింది. సైబర్ క్రైమ్లో బాధితులందరూ కూడా ఎడ్యుకేటెడ్ ఉంటారు, ఎక్యూజ్డ్ పార్టీ అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు. దీనికి రీజన్ ఏం చెప్తారు మీరు? ఇప్పుడు సైబర్ క్రైమ్లో ఎక్కువ డబ్బులు పొడగొట్టుకునేది అన్ఎడ్యుకేటెడ్ కదండి, ఎడ్యుకేటెడ్. అది ఎడ్యుకేటెడ్ అంటున్నాను, చేసేవాడు అన్ఎడ్యుకేటెడ్ కదా. చేసేవాడు అన్ఎడ్యుకేటెడ్, మోసపోయే వాళ్ళు ఎడ్యుకేటెడ్. అలా ఎందుకంటే ఆశ అండి మనిషికి. వెనకట ఉన్న వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఎక్కువ ఓల్డ్ ఏజెస్ వాళ్ళు ఉన్న వాళ్ళు ఎంత కష్టపడితే డబ్బులు వస్తాయనే దాని మీద ఉంటుంది. వీనికి రూపాయి ఇచ్చింది అది వస్తాయి రాదా అనేది సస్పిషియస్ ఉంటాడు. ఇప్పుడు ఏంది ఇన్స్టాంట్గా డబ్బులు రావాలి, కష్టపడకుంటే ఇమీడియట్ డబ్బులు రావాలని ఆ ఆశతోటి వాడు చదువునంతా కోల్పోతున్నాడు. అంతే తప్ప కానీ అసలు ఎందుకు నీ ఇమీడియట్ పెట్టు ఎట్లా వస్తాయి డబ్బులు ఊరికినే పెట్టుతోటి అర్థమైపోతుంది. అంటే మనిషి ఆశల్లో ఒక మైఫీలో పడిపోయి చదువుకోని వాళ్ళు ఒక్క పిటిషన్ రాదండి. నేను ఏం చెప్తున్నానంటే ఎంబీఏ ఇంజనీరింగ్ స్టూడెంట్లు వీళ్ళే వస్తారు ఏది సైబర్ క్రైమ్లో, కానీ మామూలుగా చదువుకున్న వీళ్ళు ఒక్క పిటిషన్ రాదు. సార్ అటువంటి వాళ్ళు వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది? కోపడతామండి, నేనైతే లిటరలీ కోపడతాను. ఫ్రీగా ఎట్లా వస్తాయి డబ్బులు, ఎట్లా వస్తాయి దానికి? ఒకసారి పెట్టినట్టు కోపం వస్తుంది, కోపం వస్తుంది. నేనైతే బాగా కోపడతాను. ఎట్లా ఇంత చదువుకున్న తర్వాత ఊరికే డబ్బులు నీకు ఎట్లా వస్తాయి? అసలు ఆ గేమ్ పోతాడు, ఆ గేమ్లో పెడతా అంటాడు, వాడు అది పంపిస్తాను. నువ్వు పూర్తి ఎంక్వైరీ చేయాలి, తెలుస్తుంది కదా. ఒక 5,000 పెడుతాడు, వాడు 10,000 ఇస్తాడు. వానికి 5,000 ఎట్లా వస్తాయి ఇమీడియట్గా? విత్ ఇన్ 1-2 hours లోపలనే మనకి ఎక్కడ వస్తాయి? అంటే మనం వచ్చేస్తే వాడికి పెట్టుబడి అంతే. సార్ ఇప్పుడు జనగామలో ఉన్న పబ్లిక్ మీరేం చెప్తారండి లాండెడ్ విషయంలో? ఇక్కడ పబ్లిక్ బాగా ఇంటలెక్చువల్స్ అండి, అన్ని రకాలుగా అవేర్నెస్. కానీ ఒకప్పుడు ఈ పబ్లిక్ అంతా ఈ లిటిగేషన్ ఎక్కువ ఉంటుంది కదా. లిటిగేషన్ అంటది కూడా ఉంటుందండి, అంతటా ఉంటుంది. అంటే ఎక్కువ తెలిసిన కాడ కొంచెం లిటిగేషన్స్ వస్తాయంటే క్వశ్చనింగ్ అని ఉంటుంది. కానీ ఇక్కడ పబ్లిక్ అయితే మంచి కోఆపరేట్, మనం ఉద్యోగం బాగా చేస్తే మంచిగా చేస్తారు. అటువంటిది అయితే లేదు. ఇంతకుముందు కూడా ఇక్కడ సిపిఎం ఎమ్మెల్యే వాళ్ళు వీళ్ళంతా ఉన్నారు, కొంచెం ఉంది. తర్వాత ఎక్స్మిస్ట్ ఏ భావాలు, తర్వాత రియల్ ఎస్టేటు, తర్వాత టౌన్కు దగ్గర ఇది హైదరాబాద్ సిటీకి అన్ని రకాల పబ్లిక్ ఉంటారు. ఇక్కడ నుంచి మైగటి వరంగల్ హైదరాబాద్ పోడు, వాళ్ళ పిల్లలు ఇక్కడికి వచ్చుడు అదంతా ఉంది. కానీ మనం అబ్జర్వ్ చేస్తుంటారు పోలీసులు బాగా. మనం కరెక్ట్ ఉన్నామంటే అసలు ఒకరు కూడా మన తీరుకు వచ్చి క్వశ్చన్ చేసేవాళ్ళు లేరండి. ఓకే, ఒకసారి బ్యాక్ వెళ్తే అప్పట్లో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు అనేవారు, ఎన్కౌంటర్ అనేవారు. బంపింగ్ ఎన్కౌంటర్ పదం వచ్చేది, నిజమంటారు అది? బంపింగ్ అనేది పెద్దగా లేదండి. అసలు బంపింగ్ అనేది మనం ఎట్లా అనుకున్నాం, ఎట్లా చెప్పగలుగుతారు బంపింగ్ అని? అంటే ఎవరో దొరికారు, లేదా పోలీస్ మీద దాడి జరిగింది, దాని రిటాలియేషన్గా ఎక్కడో ఉన్నోడిని తీసుకొచ్చి కాల్చిపారు. అట్లా లేదండి, తప్ప. అంటే మీరు చేశారనట్లేదు, ఎక్కడ కూడా జరగదు అది. ఇప్పుడు ఏమంటారు, వాక్ స్వాతంత్రంలో ఎవరైనా ఏదైనా మాట్లాడచ్చు, దాన్ని మనం నిరూపించలేము, దాన్ని అనగలేము. అతను అన్నంత మాత్రం అవుతుంది అనేది కాదు కదా. అంటే ఒక పోలీసు నష్టం జరిగింది, లేదా ఒక పొలిటీషియన్ చనిపోయాడు, దానికి రిటాలియేషన్గా 24 hours నాకు తెలిసి అయితే ఎక్కడ జరగలేదండి. 24 hours అంటే ఇంపాక్ట్ ఎక్కువ ఒకటేసారి అందరూ అలర్ట్ అవ్వడు,
అన్ని ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ని చంపినామన్నప్పుడు ప్రతి ఉన్న మూలకున్న పోలీస్ ఆఫీసర్ కూడా ఇన్ఫర్మేషన్ తీసుడు, ఇన్ఫర్మేషన్ దొరకబడడం కషి అనేది ఉంటుంది. ఆ టైంలో మంచి ఇన్ఫర్మేషన్ సొచ్చుడు అట్లా పోడు తప్ప కానీ తీసుకొచ్చి చంపడం అనేది అది నేను ఒప్పుకోరు. రైట్, ఫైనల్గా వద్దామండి. ఇప్పుడు వస్తున్న డిపార్ట్మెంట్ వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఇప్పుడు వచ్చే అంటే మీరున్నప్పుడు ఉన్న సిచ్యువేషన్ వేరు, ఇప్పుడు సిచ్యువేషన్ మారింది. అంటే మేమున్న టైంలో అప్పుడు ఎక్స్మిస్ట్ బాగా ఉండే, సర్వేలు ఎట్లా కావాలి, తర్వాత ఆఫీసర్ల దగ్గర ఎట్లా ఉండాలి అనేది ఒక ఉండేయండి. కానీ ఇప్పుడు వచ్చే వాళ్ళు చదువుతోటి వస్తున్నారు, మంచి బాగా చదువుకుంటాం, కానీ వచ్చుడితోటే కొంచెం డబ్బు ప్రయారిటీ మీద వస్తున్నారు. కానీ అది మాకు కూడా కొంత నష్టలేదు, ఎందుకంటే ఉద్యోగం చేసుకుంటూ పోతుంటే అదే మనకు అన్నీ సమకూరుస్తుంటే తప్ప కానీ అది ఫస్ట్ ప్రయారిటీ అనేది బాగా వస్తుంది. దాంతో కొంత బాగా మేము ఏంటంటే అప్పుడు ఉద్యోగం చూసాము. అవును, ఎక్స్మిస్ట్ వ్యయంలో ఎప్పుడు అప్పుడు పోలీస్ స్టేషన్లో మేము ఫస్ట్లో ఉంటే దాదాపు 1 monthలో 10 days 12 days కూర్చుండేది పోలీస్ స్టేషన్లో, మిగతా 20 days ఫారెస్టే. సార్ మీరు 96లో డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు మీరు నాకు చెప్పినట్లుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఒక వ్యక్తి సహాయపడడం, ప్లస్ ఇంటెలిజెన్స్, మీకు హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉండడం, పోలీస్ అనగానే పబ్లిక్ ఒక గౌరవం. మీరు పస్తరా పోలీస్ స్టేషన్ కానీ లేదంటే ఆడ్వాయ్ ఎక్కడి నుంచి ఉంటే పోలీస్ అనగానే నమస్తే పెట్టేవారు, రోజులు చూశారు. ఇప్పుడు ప్రజలకి పోలీసుల మీద గౌరవం తగ్గిందనుకోవచ్చా, పెరిగిందనుకోవచ్చా? రెండు ఉందండి. అప్పుడు పబ్లిక్ అంటే పోలీసు అప్పుడు ఎక్స్మిస్ట్ భావంతో ఉన్నారు కాబట్టి పబ్లిక్ కొంచెం భయపడేది, పోలీస్ అంటే అది ఉండేది. కానీ ఇప్పుడు కొంచెం ఫ్రెండ్లీ పోలీసు, కొంచెం అవేర్నెస్ వచ్చుడు, వాళ్ళకు కూడా పబ్లిక్ కూడా యాక్ట్స్ అంటే ఏంది, అంటే వాళ్ళ పోలీసులు ఏం విధులు ఉంటాయని తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు ఎక్కువ ర్యాపీ ఇప్పుడే బాగుంది అనుకుంటాను నేను. అప్పుడు పోలీసుకు పబ్లిక్ దూరం ఉండే కొన్ని అనవసరమైన ఇష్యూస్ జరిగింది. కానీ ఇప్పుడు వాడు వచ్చి మళ్ళీ క్వశ్చన్ వేస్తుండు, సార్ ఇది ఇట్లా జరిగింది సార్ అని చెప్పేసి మనతోటి ఏం జరిగింది, నాకు న్యాయం కావాలని అడుగుడు, తర్వాత వచ్చి తొందరగా ఇన్ఫర్మేషన్ ఇచ్చుడు. అంటే అప్పుడు ఏంటంటే ఒకవేళ ఇష్యూ జరిగిందంటే తాకపోయారు, నెక్స్ట్ డే ఇంకో ఇష్యూ జరిగేది అక్కడ. అంటే పబ్లిక్లో దాని ఏమంటారు యాటిట్యూడ్ పెరగడం, పోలీస్ పట్ల అవగాహన రావడం, సెక్షన్స్ పట్ల అవగాహన రావడం మంచిదే. క్వశ్చన్ చేయడం ఇంకా మంచిది, తప్పని కాదు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే పదం ముసుగులో కొంతమంది తప్పు ప్రకటన వల్ల చులకన అవుతున్నాం అనేది వాదన. దానికి కూడా నేను కూడా అంటే ఫ్రెండ్లీ పోలీస్ అనేది అది ఏది క్రిమినల్స్ వరకే ఫ్రెండ్లీ పోలీస్, మిగతా వారు ఇక్కడ నేను కూడా ఎక్కడ కాంప్రమైజ్ అయితే కాలేదండి. ఫ్రెండ్లీ అంటే బయట ఫ్రెండ్లీ, అవును, నిందితుల పట్ల మాత్రం కాంప్రమైజ్ కాదు, ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదు, దాని పట్ల పోలీస్ ఉంటుంది. పోలీస్ నేను మాత్రం అదే పాటించానండి. బయట అంటే అప్పుడు కొంచెం ఏంటంటే అవేర్నెస్ లేక మనం ఇప్పుడు పోలీస్ అంటే చిన్న మిస్టేక్లు జరుగుతుంటాయండి. ఇప్పుడు ఒకటి లాఠీ చార్జ్ చేయాలనుకున్నాం అనుకోండి, అక్కడ గుంపు బాగుంది ఎవరు చెప్తుంది, అమాయకుడికి కూడా దెబ్బ తాకుతుందండి. దానికి మేము తాకది అను ఆ టైంలో మేము మనమే మంచి అభిప్రాయం ఉందనుకోండి అది ఇష్యూ కాదు, కానీ మనమే చెడు అభిప్రాయం ఉందనుకోండి అక్కడ పబ్లిక్ ఇష్యూ అవుతుంది. అవును సార్, చాలామంది అంటే కింద స్థాయి సిబ్బంది గతంలో రోడ్ల మీదే పోలీసులు దౌర్జన్యం చేయడం, అంటే లాఠీ చార్జ్ చేయడం, బూతులు తిట్టడం చేసేవారు. పోలీసు వాళ్ళు అటు విధంగా చేసినా పబ్లిక్ కూడా యాక్సెప్ట్ చేసేవారు, పోలీసు వాడు చేసింది మన కోసమని. ఇప్పుడు రివర్స్ అయింది. అంటే పబ్లిక్లో అవేర్నెస్ ఎక్కువ వచ్చింది అని అంటే నువ్వు చట్ట ప్రకారం పోండి అంటే ఇప్పుడు అక్కడ రెండు ఉండేయండి. దాన్ని ఎట్లా అంటే కరెక్టే సార్, రెండు ఉన్నా బయట వ్యక్తి పోలీసులు తప్పుదోవ పట్టించడానికి చూస్తాడు తప్ప తన తప్పును చూపించుకోవడం ప్రయత్నించాడు. కానీ ఆ సమయంలో మీ కింద స్థాయి సిబ్బంది సఫర్ అవుతుంటారు కదా. అవుతూ ఇప్పుడు అంటే ఇందులో ఇప్పుడు మా దానిలో కూడా అప్పుడు కొంచెం ఎడ్యుకేషన్ కూడా తక్కువ ఉండే, పాత పోలీస్ వ్యవస్థలో ఎడ్యుకేషన్ తక్కువ ఉండే, పబ్లిక్ పోలీస్ మీద గౌరవం ఉండే. అప్పుడు ఆ టైంకి అది సింక్ అయిపోయింది. ఇప్పటికి వచ్చారు పబ్లిక్లో కూడా బాగా వచ్చేసింది. మా డిపార్ట్మెంట్లో కూడా చదువుకున్న వాళ్ళు వచ్చేట్లో కూడా ఇప్పుడు ఇది సింక్ అయింది. కాబట్టి ఎక్కడైతే ప్రాబ్లం అయితే ఉంటుంది, కొంచెం ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది. ఒకటైతే ఎక్కడైతే ఫైనల్గా చెప్పండి సార్, ఒక కుర్రాడు డిగ్రీ పాస్ అయిన తర్వాత పోలీసులకు రమ్మంటారా అంటేదంటే ఇంకా వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళమంటారా? అంటే అతని ఛాయిస్ అండి. ఎప్పుడు కానీ ఉద్యోగంకు ఇంట్రెస్ట్ తోటి పోతే దాన్ని సక్సెస్ఫుల్గా చేయగలుగుతాడు. కానీ ఎవరు ఫాదర్ మదర్ ఇంట్రెస్ట్ తోటి ఈ ఉద్యోగం అంటే అతను జాబులో సాటిస్ఫై కాలేడు, అందులో డెవలప్ కూడా కాలేడు. ఓకే, పోలీస్ డిపార్ట్మెంట్ రండి, వచ్చేవాళ్ళు మాత్రం బై ఛాన్స్ కాకుండా బై చాయిస్ రండి అంటున్నారు దేవేంద్ర రెడ్డి గారు. ఒకవేళ ఛాన్స్ రోజు వచ్చినా సరే ఇక్కడున్న అలవాటుకి ఇక్కడున్న డిసిప్లిన్కి మీరు ఖచ్చితంగా చాయిస్గా తీసుకుంటారని చెప్తున్నారు. 1996లో ఆయన వచ్చే సమయానికి ఈ ప్రాంతం అంతా కూడా నక్సల్స్ ప్రభావిత ప్రాంతం.
ఆ సమయంలో చాలా కష్టమైన పరిస్థితులు ఎదుర్కొని టెక్నాలజీ లేని సమయంలో కోంబింగ్లు చేస్తూ ఆయన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు చేసుకుంటూ ఒక స్థాయికి వచ్చారు. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే కేవలం యూనిఫామ్ వేసుకోవడం, మజిల్ పవర్ కాదు, మైండ్ పవర్ అనేది కూడా ఆయన సర్వీసులో కనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ రండి, ప్రజలకు సేవ చేయాలంటే ది బెస్ట్ ప్లాట్ఫామ్ పోలీస్ డిపార్ట్మెంట్. ఇది ఈ వారం దేవేంద్ర రెడ్డి గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.